నమస్తే, వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నర్సీపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు. మాజీ ఎమ్మెల్యే గణేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రత్యేక నడక బూట్లు పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం విమర్శ. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. వార్షిక కళ్యాణ వేదికపై అంగరంగ వైభవంగా వేడుకలు. నర్సీపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ ఎమ్మెల్యే గణేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బుడి ముత్యాల నాయుడు, ధర్మశ్రీ తదితరులు కలిసి అధికారికంగా ఫిర్యాదు సమర్పించారు. సోమవారం రాత్రి సుమారు 8:30 సమయంలో నర్సీపట్నం పెద్ద చెరువు వద్ద నిర్మాణంలో ఉన్న శైవ క్షేత్రాన్ని పరిశీలించడానికి మాజీ ఎమ్మెల్యే గణేష్ వెళ్లినట్లు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అక్కడి ప్రజలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకోవడానికి ఆయన వెళ్లారని చెప్పారు. ప్రభుత్వ చెరువులో జరుగుతున్న నిర్మాణాలపై ఇప్పటికే స్థానికులు కోర్టును ఆశ్రయించారని, కోర్టు ఉత్తర్వులను విస్మరించి పనులు కొనసాగుతున్న నేపథ్యంలో గణేష్ అక్కడికి వెళ్లినట్లు వివరించారు. సమయంలో టీడీపీ నాయకులు, వారి అనుచరులు గణేష్ ను అడ్డుకుని కర్రలు, రాళ్లతో దాడికి దిగారని ఆరోపించారు. ఆయన ప్రయాణిస్తున్న కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టడమే కాకుండా ప్రాణాపాయం కలిగించేలా వ్యవహరించారని పేర్కొన్నారు. ఘటన అనంతరం గణేష్ కు వైద్య పరీక్షలు నిర్వహించారని, పెద్దల సమక్షంలో పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజా సమస్యలపై స్పందిస్తూ వెళ్లిన నాయకుడిపై ఈ విధంగా దాడి చేయడం తీవ్రంగా ఖండనీయమని గడివాడ అమర్నాథ్ అన్నారు. రాష్ట్రంలో హింసాత్మక రాజకీయాలు పెరుగుతున్నాయని, ప్రశ్నించే వారిని అణచివేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శించారు. అయితే లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కోరుతూ వెళ్లిన గణేష్ పై దాడి జరగడం బాధాకరమన్నారు. ఈ ఘటన వైసీపీ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రాంతంలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొనడంతో పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. నిన్న 27వ తారీఖు సుమారు రాత్రి 8:30 గంటల సమయానికి నర్సీపట్నంలో పెద్ద చెరువులో సృష్టి క్షేత్రం అని చెప్పి స్థానిక శాసనసభ్యులు, అలాగే సభాపతి అయినటువంటి అయ్యన్నపాత్రుడు గారు, వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా కలిసి అక్కడ కొన్ని నిర్మాణాలు చేయడానికి సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతులతో కానీ లేదా అక్కడ ఉన్నటువంటి ప్రజలతో కానీ ఎవరితో కూడా చర్చించకుండా చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి రైతాంగం, స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు అందరూ కూడా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని, స్థానిక మాజీ శాసనసభ్యులుగా ఉన్నటువంటి సోదరులు గణేష్ గారిని వారందరూ కూడా ఆశ్రయించడం, వారి ఏదైతే వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్ని వారి దృష్టిలో పెట్టడం, వారితో కలిసి దాని మీద కోర్టుకు వెళ్ళడం, కోర్టు ఆ నిర్మాణాలకు సంబంధించి స్టే ఇవ్వడం అనేటువంటిది గడిచినటువంటి 4 రోజులుగా జరుగుతున్నటువంటి సందర్భాలు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. ప్రజలు, మరి ముఖ్యంగా నర్సీపట్నం ప్రజలందరూ కూడా తెలుసు. అయితే కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని ధిక్కరిస్తూ జరుగుతున్నటువంటి నిర్మాణాలు, నిన్న గణేష్ గారు కొన్ని కార్యక్రమాలు చూసుకుంటూ ఆ దారిలో వస్తుండగా కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఏ రకంగా నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి వారు ఆగి వాటిని పరిశీలించడానికి అని చెప్పి నిన్న వారు అక్కడ ఆగడం జరిగింది.
సహజంగా ప్రజలకు సంబంధించిన అదే వ్యక్తిగతమైనటువంటి ఎవరి ఇండివిజువల్ ల్యాండో లేదా ప్రైవేట్ ప్రాపర్టీ కాదు, గవర్నమెంట్కి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి చెరువు. ఇందులో అక్రమంగా నిర్మాణాలు జరుగుతున్నాయన్నటువంటి ఉద్దేశంతో వారు నిన్న అక్కడ ఆగడం జరిగింది. ఆగినప్పుడు కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించినటువంటి అత్యంత దగ్గరగా ఉండేటువంటి వారి అనుచరులు, కొంతమంది మర్డర్ కేసులో ఉన్నటువంటి వారు, కొంతమంది గంజాయి కేసులో ఉన్నటువంటి వారు, కొంతమంది మీద రౌడీ షీటర్లు ఉన్నటువంటి వారు, కొంతమంది గతంలో జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వారు, వీరంతా కూడా ఒక్కసారిగా గుమిగూడి రాడ్లు, కర్రలు, కత్తులు అన్ని పట్టుకొని వచ్చి నిన్ను అయ్యన్న పాత్రుని చంపేయమన్నాడు అని చెప్పి అరుస్తూ వారిని భయభ్రాంతులు గురి చేస్తూ వారి మీద దాడి చేసినటువంటి ఘటన నిన్న రాష్ట్రం అంతా కూడా చూసింది. అప్పుడే ఉన్నటువంటి ఈ జరుగుతున్నటువంటి సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి ఎస్ఐ ఎవరో రావడం, వారిని తప్పించి పంపించాలన్నటువంటి ప్రయత్నం చేయడం, అయినప్పటికీ కారు మీద దాడి చేసి, కారు కూడా ఇక్కడే సాక్ష్యంగా కనబడతా ఉంది, కారు మీద రాళ్లతో దాడి చేసి ఎలాగన్నా వారిని చంపాలన్నటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేయగా వారికి వ్యక్తిగత సహాయకుడిగా ఉన్నటువంటి బాబు, అసలు పేరు పూర్తి పేరు ఏంటమ్మా, గణేష్ బాబు అనేటువంటి ఆయన వ్యక్తిగత సహాయకుడిని బయటికి లాగి తన్ను కూడా చంపాలన్నటువంటి ప్రయత్నం చేస్తే ఈలోపు ఏదో రకంగా బయటపడి వచ్చినటువంటి సందర్భాలు మనం చూసాం. తీరా బయటకు వచ్చిన తర్వాత తను కూడా ఎమ్మెల్సీ చేయించడం, నిన్న సాయంత్రమే, నిన్న నైటే కేసు రిజిస్టర్ చేయాలని చెప్పి, కంప్లైంట్ ఇవ్వాలని చెప్పి నాయకత్వం అంతా కూడా అనుకోవడం, అప్పటికే చాలా మంది తెలుగుదేశం పార్టీ అధికార పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, నాయకులు పోలీస్ స్టేషన్ని ముట్టడించారు. అక్కడికి మళ్ళీ మన వాళ్ళు వెళ్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ రోజు వరకు ఆగి, ఈరోజు పెద్దలందరి సమక్షంలో వెళ్ళి ఈ కంప్లైంట్ని డిపార్ట్మెంట్కి ఇవ్వాలని చెప్పి ఇప్పుడు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఈరోజు ప్రజాస్వామ్యం, ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యం భారతదేశం. ఆ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కుల్ని, తద్వారా మనకున్నటువంటి ప్రతిపక్షంగా మాకున్నటువంటి బాధ్యతని నిర్వర్తించేటువంటి క్రమంలో జరుగుతున్నటువంటి దాడి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఒక మాజీ శాసనసభ్యుడు ప్రజలకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని, వారు కోరిక మేరకు వారు ఏదైతే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారు మాకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను వారి దృష్టికి తీసుకొస్తే దాన్ని అడ్డుకోవాలనేటువంటి ప్రయత్నం జరిగితే, మాకు అడ్డొచ్చినటువంటి వారిని ఎవరినైనా నిర్మూలిస్తాం, ఇది మా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక విధానం, మమ్మల్ని ప్రశ్నించినటువంటి వారిని ఎవరినైనా భూమి మీద లేకుండా చేస్తామన్నటువంటి పద్ధతి చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులతో పాటు మధ్యస్థంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ముఖ్యం వేస్తుంటున్నారు. ప్రజా సమస్యల కోసం ప్రజాస్వామ్యబద్ధంగా ఏ ప్రజాప్రతినిధి అయినా సరే ప్రశ్నించకూడదనేది రాత్రి జరిగినటువంటి సంఘటన ద్వారా అర్థమవుతుంది. కేవలం ఇక్కడ పెద్దెరువు నిర్మాణంలో అక్రమంగా కట్టడాలు కట్టొద్దని అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా నర్సీపట్నంలో ఉన్నటువంటి గతంలో శాసనసభ్యులుగా పనిచేసినటువంటి సోదరుడు గణేష్ దగ్గరికి విన్నవించుకుంటే గణేష్ చెప్పాడు, మనం ఈ ప్రభుత్వానికి ఎన్ని చెప్పినా సరే చెప్పుకున్నట్టు కూడా ఉండదు, ఎందుకంటే ఇది ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ కాదు, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు కానీ ఒక రౌడీ రాజ్యంగా ఉన్నది, కోర్టు పరంగా మనకు న్యాయం జరుగుతుందని కోర్టుకు వెళ్ళాడు. పాపం పెద్దలో నిర్మాణం చేయకూడదని స్టే ఇచ్చారు. కోర్టు వారు స్టే ఇచ్చిన తర్వాత కూడా అక్రమంగా నిర్మాణాలు చేసేస్తుంటే రాత్రి ఏదో కార్యక్రమానికి వెళ్ళి ఇదేంటి తప్పు, కోర్టులో ఉంటుండగా, కోర్టు స్టే ఉంటుండగా
ప్రశ్నించడానికి చెప్తే మీరు గణేష్ పై మద్దతు చేయడానికి వస్తారా? మీరు ఏమనుకుంటున్నారు? ప్రభుత్వంలో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించాలనుకున్నారా, లేదంటే ఇంక ప్రశ్నించడం లేపెద్దాం చూసారా? మన జోగ్రమే అంతకుముందేమో ఒక రామకృష్ణ, ఆ తర్వాత ఏమో అంబటి రాంబాబు, ఎవరు అడిగితే అదేమో కొట్టడం, ఇల్లు తగలెట్టడం, మట్టలు చేయడమే మీ సంస్కృత. ఇందాక మా అమ్మ చెప్పినట్టు మీకు మీ నేపథ్యమే, మీ పుట్టికే, మీ డిఎన్ఏలోనే ఒక రౌడీ రాజ్యంగా మార్చేద్దాం, రాష్ట్రాన్ని అల్లకొల్లం చేద్దాం చూస్తున్నారా? ఏంటి మీ సంకేతం? లోకేష్లో కేసు ఉందని చెప్పి అందరి మీద ఏంటంటే తప్పుడు కేసులు బాగా చేస్తారా మీరు? నీ పేరులో ఉంది లోకేష్ అని, కానీ లోకేష్ ఉంటే ఆ పేరులో కేసు ఉంది కదని కేసే పరమాత్మగా రెడ్డి రాజ్యాంగం పెట్టడం, తద్వారా కేసు బుక్ చేయడం. ఏంటిది? మీరేంటి? మాకు ఎప్పుడైనా ఉత్తరాంధ్రాలు ఎలాంటి సంస్కృతి, ఎలాంటి కేసు నేచర్ కానీ ఎలాంటి గట్టి కానీ మాకు ఎప్పుడు లేదే. గతంలో ఎంతో మంది తెలుగుదేశం వాళ్ళు కూడా గతంలో పరిపాలించారు, ఎప్పుడు ఇలాంటి లేదు. దౌర్భాగ్యం ఇప్పుడే ఈ పరిస్థితి. దానికి ఎవరినే రౌడీ షీట్లు ఎవరున్నారో, రౌడీ షీటర్స్, ఆ గంట వ్యాపారానికి దానిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరున్నారో, మీరందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సభాపతిగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధిగా మరి అయ్యన్నా నీ పేరులో అయ్యన్న ఉంది, నువ్వు చెయ్యన్నా నాన్న ఏమన్నా నీ వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇష్టారాజ్యంగా నువ్వు ఎలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తావా? ఎంత గౌరవది, ఒక గౌరవమైన పదవిలో కూర్చున్నావే. నీ ప్రత్యర్థి అయినంత మాత్రాన గణేష్ పిఐని ఈ రోజే గణేష్ని మద్దతు చేసేద్దాం చూసావు. రేపు ఎల్లుండో చూసి ఈ ఇల్లు కూడా తగలెట్టడానికి చూడడానికి సిద్ధంగా ఉన్నామేమో. ఎందుకంటే అలాంటి వాళ్ళని ధర్మిరెడ్డి మధు అట గతంలో మట్ట కేసులో ఉన్నాడు. అలాగే కట్టు నాగు, ఆయన మీదేమో ఇటంలో మట్ట కట్ట నాగు, ఇటంలో మట్ట కేసు ఆయనకుంది. బండారు సంతోష్, గంధాయిగా దాని, అలాగే ఇక్కడ ఉన్నట్టు అప్పుడప్పుడు గోవింద్, అదే విధంగా ఇటంశెట్టి మల్లేశ్వరం, తమ్మునాయుడు, ఏంటి వీళ్ళందరూ కూడా ధర్మిరెడ్డి మల్లిబాబు, చిత్తల గణేష్, ఇలాంటి వాళ్ళు గోండాలని రౌడీలని ఇలాంటి వాళ్ళు పెట్టుకుని మట్ట చేద్దామని చూస్తున్నావా? ఇప్పుడే చెప్తాను, వైఎస్ఆర్సీపీ అంతా కూడా జిల్లాలో ఉన్నటువంటి నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వంతో కూడా గణేష్ కుటుంబం వెనకాల గణేష్ తోటి, గణేష్ నర్సీపట్నంలో ఇంతమంది గోండాలు పెట్టినా గణేష్ అండగా ఉండడంతో పాటు మిమ్మల్ని ఎక్కడ మట్టాలో ఎక్కడ పెట్టడం కోసం వైఎస్ఆర్సీపీ న్యాయబద్ధంగా మేము పోరాటం చేస్తున్నాం. మా న్యాయబద్ధమైన పోరాటంలో పోలీసులు కూడా సహకరించాలి. పోలీసు ఉంటుండగా, ఎస్ఐ ఉంటుండగా, ఒక పక్క ఎస్ఐ గారికి, సిఐ గారికి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా కారు తగిలించి, కారునేమో అంతా చదువుకొట్టేసి కారులో ఎక్కినటువంటి గణేష్ కూడా ఒరే నిన్ను లేపేస్తారని వెంటనే మధుగాడ అంతను పేరాపులు పేరుస్తున్నామంటే ఏంటి మీ ధైర్యం? 2 రోజుల్లో కానీ దోషులు ఎవరైతే ఉన్నారో వీళ్ళపై చర్య తీసుకోకపోతే తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకత్వం కూడా నర్సీపట్నంలో దిగి మేము వాళ్ళందరినీ కూడా చట్టపరంగా వాళ్ళపై చర్య తీసుకునే వరకు కూడా పోరాటం చేయడం కోసం సంసిద్ధంగా ఉందని, దానికోసం జిల్లా నాయకత్వం కూడా ఈరోజు ముత్యాలయం కానీ, లేదు ప్రసాద్ కానీ, లేదంటే సూర్యబాబురాజు కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి భరత్ కానీ, అందరితో సహా అందరూ కూడా ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే పార్టీ మీకు అండగా ఉందని కుటుంబస్తులకు కూడా చెప్తున్నాం, ఆ చెల్లెమ్మకి చెప్తున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎవరికి కూడా భయపడవలసిన అవసరం లేదు. అయ్యాక పాత్రలు కాదు, వెనకాల ఎన్ని గోండాలు ఎంతమంది వచ్చినా సరే వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ అంతా తెలియనోడైతే భయపడతారు. కానీ మేమందరం కూడా బ్యాక్గ్రౌండ్ ఉండాలి. ఎలా చేయాలో, ఎక్కడ పెట్టాలో, ఎక్కడ పెట్టాలో పెట్టడం కోసం వైఎస్ఆర్సీపీ సిద్ధంగా ఉందని, కుటుంబానికి అండగా ఉంటుందని పత్రికాముఖంగా తెలియజేస్తూ ఈరోజు గణేష్ పై ఎవరైతే దోషులు ఉన్నారో దోషులందరిపై కూడా వెంటనే శిక్షించాలని పోలీసు వారు తక్షణమే దీనిపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. వైఎస్ఆర్ పార్టీకి ఎవరైనా తెలుస్తారు, గతంలో మన ప్రాంతంలో లేనటువంటి సంస్కృతిని ఈరోజు నర్సీపట్నం ఎయిర్పోర్ట్లో
పాల్గొన్నటువంటి వ్యక్తులు. ముందుగా అమరుగా మాట్లాడుతున్నప్పుడు దాడిలో పాల్గొన్నటువంటి వారు గంజా కేసుల్లో ఉన్నటువంటి వారు, గతంలో శిక్ష అనుభవించినటువంటి వారు, రౌడీ షీటర్లు చేసినటువంటి వారు, ఇలా ఇటున్నటువంటి నాయకత్వం జరిగినటువంటి సంఘటన మీద వారికి సంబంధం లేకపోతే ఈసారికి వారు ఖండించవలసినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ వారు నమ్మకం ఎదుర్కొంటున్నారంటే వారి తాలూకా సహకారంతోనే ఇదంతా కూడా జరిగింది, వారి తాలూకా ప్రోత్సాహంతోనే ఇదంతా జరిగింది అనేటువంటి ఉద్దేశం కూడా అందరికి కూడా కలుగుతుంది. కోర్టు ఆ చెరువులో ఇటువంటి నిర్మాణాలు చేపట్టదని చెప్పి వేసినటువంటి పిటిక ఆధారంగా స్టేట్ విధించినప్పుడు ఇటువంటి కార్యకలాపాలు చేయడం అనేటువంటిది కోర్టు ధిక్కరణ కింద వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. కోర్టు ధిక్కరణ చేస్తూ అక్కడ రాత్రి సమయంలో నిర్మాణాలు చేపట్టడం అత్యంత దారుణం. అటువంటి నిర్మాణాలని నిలుపుదల చేసిన దానికి ఆ రాకుండా వెళ్తూ మరి ఉమాశంకర్ గణేష్ గారు వాటిని పరిశీలించడానికి ఇటువంటి కార్యకలాపాలు చేయడానికి వీలుని చెప్పేదానికి అక్కడికి వెళ్ళేటప్పటికీ ఉద్దేశపూర్వకంగానే దాని మీద దాడి చేసి తనను చంపే ప్రయత్నం కూడా చేశారనేటువంటిది మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. దాని మీద ఇప్పుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. తదుపరి కార్యాచరణ మా జిల్లా పార్టీ అధ్యక్షులు ఏమిటనేటువంటిది పార్టీ పెద్దలతో మాట్లాడి కార్యాచరణ కూడా ప్రకటించడం జరుగుతుంది. వైఎస్ఆర్ పార్టీ అంతా కూడా గణేష్ కుటుంబానికి కూడా ఎప్పుడు కూడా సపోర్ట్గా ఉంటుంది అనేటువంటి దాని మీదే విషయాన్ని తెలిసినటువంటి మీ అందరూ కూడా వెంటనే బయలుదేరి నరసింహకు వచ్చి గణేష్కి ఆసరాగా ఎటువంటి పరిస్థితుల్లో కూడా గణేష్కి అండగా ఉండాలని ఉద్దేశించుకొని మీరందరూ కూడా రావడం జరిగింది. ఇప్పుడు గణేష్ తీసుకొని వెళ్ళి స్టేషన్ ఆఫీసర్ గారు ఎవరైతే ఉన్నారో వారికి రిపోర్ట్ కూడా చేయడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాకినాడ నగరంలోని ప్రగూడ స్కూల్ నందు దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రత్యేక నడకబూట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ లబ్ధారులకు నడకబూట్లను స్వయంగా అందజేశారు. కార్యక్రమంలో కాకినాడ జిల్లా టీడీపీ ప్రొఫెషనల్ రింగ్ అధ్యక్షులు వనమాడి మోహన్ వర్మ పాల్గొన్నారు. అనంతరం జ్యోతుల నవీన్ మాట్లాడుతూ జన్మతః లేదా ప్రమాదవశాత్తు నడవలేని స్థితిలో ఉన్న చిన్నారులకు ఈ ప్రత్యేక బూట్లు ఎంతో ఉపయోగపడతాయని, నీటిని ధరించడం ద్వారా పిల్లలు క్రమంగా నడక నేర్చుకుని భవిష్యత్తులో ఎవరి సహాయం లేకుండా స్వతంత్రంగా జీవించగలుగుతారని తెలిపారు. అయితే వారి భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఇలాంటి వినూత్న సేవా కార్యక్రమాలు చేపడుతున్న దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులను అభినందించారు. సేవా దృక్పథం ఎంతో మందికి ఆదర్శమని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ప్రతినిధులు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ నాయకులు ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు సోము ప్రసాద్ గారి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈరోజు అవయవ ఇల్లు ఇవ్వడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే ఒక మనిషికి అన్న అవయవాలు కూడా ఉండి ఏదో చిన్న దెబ్బ తగిలితేనే చాలా ఇబ్బంది పడే పరిస్థితి. కానీ పాపం వాళ్ళ మెంటల్ కానీ లేకపోతే వేరే అవయవాలు లేక చాలా ఇబ్బంది పడే పరిస్థితిని మనం ఆదుకోవడం అన్నది చాలా సంతోషకరమైన విషయం. అటువంటి పరిస్థితి సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మోహన్ కూడా మాట్లాడడం జరిగింది. ఏ విధమైన సహాయ సహకారాలు కావాల్సిన మేము ముందు ఉంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పరంగా కానీ మా విధంగా కానీ ఏ అవసరమైనా సరే మేము అడగమని చెప్పాం. ఖచ్చితంగా వాటిని తీర్చడానికి మేము ముందుంటామని తెలియజేస్తుంది. ఇటువంటి సేవా కార్యక్రమాల్లో అందరూ కూడా చేదోడు వాదోడుగా నిల్చున్నప్పుడే సమాజంలో మనకి ఒక గుర్తింపు, ఒక ఆనందాన్ని కూడా కలగజేస్తుంది. కాబట్టి అందరూ కూడా పాలు పంచుకునే విధంగా మన మైండ్ సెట్ని మనం మలుచుకునే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు ఏదైతే మన కాకినాడ సిటీ 36వ వార్డులో ఉన్నటువంటి పగోడా స్కూల్లో భవిత స్కూల్లో ఫిజికల్లీ డిజేబుల్ స్టూడెంట్స్ ఉన్నారు. వారందరికీ కూడా శ్రీ దుర్గా సోము ప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 8 మంది స్టూడెంట్స్కి క్యాలిపర్స్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులైనటువంటి జ్యోతి నవీన్ గారు రావడం జరిగింది. ఏదైతే పిల్లలకు ఫిజికల్లీ
డిజేబుల్డ్ ఉన్నారో వాళ్ళు కేవలం ఈ విషయంలోనే కాకుండా ఆవిడకి స్పీచ్ ఎయిడ్ కూడా ఇవ్వడానికి దుర్గా సోమేశ్వర చారిటబుల్ ట్రస్ట్ నుంచి స్వాతి గారు ఆవిడే వాళ్ళ కోసం ఏమంటుంది నెలకు 15,000 టీచర్స్ స్పెండ్ చేసి స్పీచ్ డిజేబిలిటీ ఉన్న వాళ్ళకి కూడా టీచింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఖచ్చితంగా నవీన్ గారు చెప్పినట్టు ప్రభుత్వం తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ అలాగే ఇలా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి ట్రస్ట్ తరపు నుంచి కూడా ఎటువంటి సహాయం కావాలన్నా కూడా ముందుండి మేము ఖచ్చితంగా చేస్తామని చెప్పేసి మాకు ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్టు టీచింగ్ స్టాఫ్ వారికి అలాగే ట్రస్ట్ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ కొరత సృష్టించి ప్రభుత్వం ప్రజలను రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ మంత్రి జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం విమర్శించారు. జగంపేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో పెట్రోల్ దోపిడీ రైతుల అవస్థల పక్క రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడు, ఒడిశాలో ఎక్కడా లేని పెట్రోల్ డీజిల్ కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుందని ప్రశ్నించారు. మన రాష్ట్రంలో మాత్రం బంకుల వద్ద నో స్టాక్ బోర్డులు దర్శనమివ్వటం వెనుక ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మండిపడ్డారు. ఈ తరుణంలో డీజిల్ దొరక్క రైతులు ఎండలో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తుందని, పరిస్థితి ఘర్షణలకు దారితీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కిరోసిన్ ధరలను పెంచే ఆలోచనతోనే ప్రభుత్వం ఈ విధమైన కృత్రిమ కొరతను సృష్టిస్తోందని ధ్వజమెత్తారు. అయితే గతంలో ఎరువుల కోసం రైతులు క్యూ కట్టాల్సి వచ్చిందని, ఇప్పుడు గ్యాస్ ఇంధనం కోసం సామాన్యులను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. విలేకరుల సమావేశంలో జిల్లా బూత్ కమిటీ సభ్యులు రఘురాం, గండేపల్లి ఎంపీపీ దొరబాబు, గండేపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణ, జగంపేట మండల ప్రెసిడెంట్ రావుల రాజా, వైసీపీ ఉపాధ్యక్షులు రామకుర్తి మూర్తి మరియు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగంపేట నియోజకవర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం, ఈరోజు రాష్ట్రం కానీ దేశంలో కానీ ఈరోజు పెట్రోలు, డీజిల్ అనేటువంటి అంశం రాష్ట్రాల్లో జరుగుతూ ఉంది. కానీ మిగిలిన రాష్ట్రాలన్నీ ఒక ఎత్తు అయితే ఒక్క ఆంధ్రప్రదేశ్లో మాత్రం వేరే రకంగా ఈ పెట్రోలు, డీజిల్ అన్నది ఒక రకమైనటువంటి బ్లాక్ మార్కెటింగ్ పరంగా కానీ లేకపోతే ఒక దోపిడీ విధానంలో భాగంగా జరుగుతున్నటువంటిది అన్నట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా భావిస్తూ ఉంది. ఎందువల్లంటే మన పక్క రాష్ట్రాలైనటువంటి తమిళనాడు కానీ, తెలంగాణ కానీ, ఒరిస్సా కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా పెట్రోల్, డీజిల్ ఎక్కడ కొరత లేనటువంటి పరిస్థితులు అక్కడ యాజిటీస్గానే మరి అన్నీ కూడా సరఫరా చేయడం జరుగుతూ ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈ రకమైనటువంటి పరిస్థితి రావడం జరిగింది. దీన్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి నిజంగా కేంద్ర ప్రభుత్వ పరంగా వాళ్ళు హామీ ఇచ్చారు కూడా. మన పార్లమెంట్ సభ్యులందరూ కూడా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులందరూ కూడా ఢిల్లీలో మరి ఈ యొక్క పెట్రోలియం శాఖ మంత్రిని కలుసుకుంటే ఎక్కడ కూడా ఈ దేశంలో ఇటువంటి ఆయిల్ కొరత లేదు, సప్లై ఎక్కడ కూడా మాకు ఇబ్బంది లేదు అని వారు స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా సరే మన రాష్ట్రంలో మాత్రం ఈ కొరత అన్నది తీవ్రంగా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు మేము ఉదయం నుంచి జగ్గంపేటలో చూస్తూ ఉన్నాం. దాదాపుగా 15 బంకులు జగ్గంపేట మండలంలో ఉన్నాయి. అవన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి. ఒక్క ట్రక్కు కూడా రాని పరిస్థితి. అలాగే మిగిలిన మండలాల్లో గండేపల్లి అవ్వచ్చు, గోకవరం అవ్వచ్చు, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి దాదాపు అన్ని బంకుల్లో కూడా ఈరోజు నో స్టాక్ బోర్డులు పెట్టారు. మరి ఆ రకమైనటువంటి విధానం మరి గత 3-4 రోజులుగా ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది. ప్రజలు కానీ, మరి వ్యాపారస్తులు కానీ, రైతులు కానీ ఈరోజు గగ్గోలు పెట్టే పరిస్థితి. ఈరోజు రైతులకి చాలా సీజన్ ఇది. వారు ధాన్యానికి సంబంధించినటువంటి పునరుత్తులు కానీ, ఇతరత్ర కానీ మరి వారికి డీజిల్ అవసరం చాలా ఎక్కువ. వారి పాపం ఎక్కడ కూడా ఎండలో నిలబడితే కూడా డీజిల్ దొరకని పరిస్థితి రైతులకి. మనం చూస్తూ ఉన్నాం, నిన్న కూడా చూస్తాం వీడియోల్లో. మరి రైతులు కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ పెట్రోల్, డీజిల్ కోసం కొట్టుకుంటున్నారు. మరి గతంలో ఇంకో రకంగా ఏదైనా కొట్టుకోవారు కానీ ఈ డీజిల్ దీనికోసం ఎక్కడ కూడా లేదు. ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం అది జరుగుతూ ఉంది. మనకి ఈరోజు వీరి ఉద్దేశం ఏంటంటే దీన్ని బ్లాక్ మార్కెటింగ్ పెట్టాలి, దీన్ని పెట్రోల్ కొరత తీసుకురావాలి. తీసుకొస్తే రేపు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ రేటు పెరుగుతుంది, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయి విపరీతంగా. దాని దృష్టిలో పెట్టుకుని ఈరోజు బ్లాక్ మార్కెటింగ్ అన్నది జరుగుతూ ఉంది మన ఆంధ్రప్రదేశ్లో. మిగిలిన రాష్ట్రాలు ఎక్కడ కూడా లేదు. అక్కడ యాజిటీస్గా ఇచ్చుకుని వెళ్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో 4,510 బంకుల వరకు ఉన్నాయి. అందులో దాదాపుగా 70% పైగా ఈరోజు ఎక్కడ కూడా నో స్టాక్ బోర్డులే ఉన్నాయి. మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం కళ్ళు తెరిచి అధికారులను ఆదేశించి ఇటువంటి దోపిడీ విధానాన్ని అరికట్టి తప్పనిసరిగా ప్రజలకి స్వచ్ఛమైనటువంటి మరి విధానంలో ఈ డీజిల్, పెట్రోల్ కొరత లేకుండా చేయాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరంగా మేము కోరుతా ఉన్నాం. ఈరోజు ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మరి కళ్ళు తెరిచి
ఏదైతే ఈ దోపిడీ విధానాన్ని ముఖ్యంగా ఏంటంటే బ్లాక్ మార్కెటింగ్ చేయడం అన్నది చాలా ఘోరాతి ఘోరం. ఎప్పుడో రేట్లు పెరుగుతాయి, పెరగచ్చు, పెరగపోవచ్చు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఈ లోపుగానే మన ఆంధ్రప్రదేశ్లోనే ఇటువంటి దరిద్రం దాపరిస్తూ ఉంది. దానికి ఈరోజు ఈ కూటమి పెద్దలు, ఈ నియోజకవర్గ, ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఏదో రకంగా రాజకీయం చేయాలి, ప్రతిదీ ప్రజలను ఇబ్బంది పెట్టాలనే కార్యక్రమాల్లో భాగంగానే ఈ పరిపాలన జరుగుతూ ఉంది. గత 2.5 సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలకు అనేక రకాలైన హామీలు ఇచ్చారు. హామీల్లో ఒక్కడు కూడా ఈరోజు అమలు జరపలేదు. ఈ సూపర్ 6 అన్నారు, సూపర్ 6లో ఎక్కడ చెప్పారు? ఈరోజు నిరుద్యోగ భృతి అన్నారు, మరి మహిళలకు 1500 అన్నారు, లేదా 3 సిలిండర్లు అన్నారు. ఇటువంటి అన్నీ కూడా చాలా చెప్పుకొని వచ్చారు. అవన్నీ కూడా అమలు చేయకుండా 2.5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా కాలయాపన చేసుకుంటూ దాదాపుగా 3,76,36,000 కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేశారంటే ప్రజల నెత్తి మీద ఎంత భారం పెట్టారన్నది ఒక్కొక్కసారి అర్థం చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా ఈరోజు పరిపాలించుకుంటూ ఏదో అంగు ఆర్పాటాలతో ఏదో డక్కు డమారాలు అంటారు, డక్కు డమారాలు, ఆ కార్యక్రమాలన్నీ కూడా చేసుకుని వెళ్తా ఉంది ఈరోజు ఈ ప్రభుత్వం. ఈరోజు సింగపూర్ వెళ్ళారు ఒక 5-6 మంత్రులు. దేనికోసం వెళ్ళారు? హోంమంత్రి గారు సింగపూర్లో పనేంటి? అక్కడ ఏం చేస్తారు ఆవిడ? అలాగే ఇంకో వ్యవసాయ మంత్రి వెళ్ళారు, ఆయన ఏం చేస్తారు? దీనికి సంబంధించినటువంటి సింగపూర్ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్. ఆ టూరిజం మంత్రి వెళ్ళాలి, లేదా ఇంకో మంత్రి వెళ్ళాలి తప్ప సంబంధం లేనటువంటి మంత్రులు అందరూ వెళ్ళి ప్రభుత్వం దాదాపు 3-4 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని వృధా చేసుకుంటూ విహారయాత్రలకు వెళ్తూ ఉన్నారంటే వీరు మరి వేసవికాలంలో మరి విద్యుత్ సెలవులకు వెళ్తున్నట్టుగా ఉంది, వేసవి సెలవులకు వెళ్తున్నట్టుగా అనిపించింది. అది ప్రభుత్వం మీద మరి ప్రజలకు ఏదో చేసేటువంటి ఉద్దేశంతో తిరుగుతున్నటువంటి నేతలు మాత్రం కాదు. వేసవి యాత్ర అందరూ కూడా కుటుంబ సభ్యులతో వెళ్ళి అక్కడ చూసుకుని రావడం జరుగుతూ ఉంది. మరి వీరు ఎంతో అక్కడ ఆసక్తి తీసుకుంటారు. అక్కడ ఈశ్వరన్ అన్నీ ఉంది, ఆయన అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మరి ఈ రకమైన లేకపోతే మరి ట్రాక్టర్స్ అని, లేకపోతే లారీలని, కార్లని అన్నీ కూడా రోడ్ల మీద ఉన్నాయి. ఆటోలు ముఖ్యంగా ఆటో సోదరులు కూడా చాలా గగ్గోలు పెడతా ఉన్నారు. ఎక్కడికక్కడ 100 కొలిది లైన్లో నిలబడతా ఉన్నారు. వారు ఎప్పుడు వస్తారో తెలియదు, ఎప్పుడు ఇస్తారో కూడా తెలియదు. ఈరోజు దాని దృష్టిలో పెరిగినే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించింది. ప్రజలకి అండగా ఈరోజు ఈ సంఘటన మీద మాట్లాడాలని, ఉండాలని, నిలబడాలని కూడా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మరి జగ్గంపేటలో మరి మా పెద్దలందరూ కలిసి మరి రఘురామ్ గారు, అలాగే దొరబాబు గారు ఎంపీపీ, మరి గండేపల్లి రామకృష్ణ గారు మండల ప్రెసిడెంట్ గండేపల్లి, అలాగే రావుల రాజా మరి జగ్గంపేట మండల ప్రెసిడెంట్ గారు, అలాగే ఉప్పలవాడ మూర్తి గారు, రామకూర్తి మూర్తి ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మరి రామ్ గారు జిల్లా మరి బూత్ కమిటీ కన్వీనర్ ఆయన, ఇతర పెద్దలందరూ కూడా మరి ముఖ్యంగా చాలామంది ఉన్నారు. వారందరికీ కూడా మరి ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం జరిగింది. మరి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మరి జిల్లా నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం కూడా జరిగింది. మేము ఎప్పటికైనా సరే ప్రభుత్వం అధికారులకి, ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు కానీ ఆదేశాలు ఇచ్చి ఈ యొక్క జిల్లాలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ పెట్రోలు, డీజిల్ కొరత లేకుండా చేయాలన్నదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికైనా దీన్ని ప్రభుత్వం కళ్ళు తెరిచి ఇటువంటి దోపిడీ విధానాన్ని అరికట్టి మరి డీలర్లకు కానీ, ఇతరితర కానీ వారి ఆదేశాలు ఇచ్చి సక్రమంగా సకాలంలో వారికి స్టాక్ పంపించి మరి ప్రజలకి అందుబాటులో ఉండేలా చేయమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటా ఉన్నాం. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం వార్షిక కళ్యాణ వేదికపై అంగరంగ వైభవంగా వేడుకగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా శ్రీ స్వామి అమ్మవారి ఉత్సవ విగ్రహాలను పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తెగా వివిధ రకములైన సుగంధ భరిత పుష్పములతో అలంకరించి వార్షిక కళ్యాణ వేదికపై ఆసనులు గావించి వేద పండితుల వేద మంత్రోచ్చరణ నడుమ, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా ప్రముఖుల ప్రవచనాలతో భక్తులు నయనానందకరంగా కడు వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ అనువంశిక ధర్మకర్త ఐవి రోహిత్ దంపతులు, ఆలయ కార్యనిర్వహణాధికారి దంపతులు, ధర్మకర్త మండలి సభ్యులు దంపతులతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో దేవస్థానం సిబ్బంది, భక్తులు కూడా ఉన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం సాధుమఠం సమీపంలోని శ్రీ గణపతి సహిత త్రిమూర్తుల శ్రీరామ
సత్యనారాయణ స్వామి సంతోషి మాత ఆలయ 39వ వార్షికోత్సవ కళ్యాణోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా దేవాలయ సంప్రదాయానుసారం వైశాఖ మాసంలో గండి సింహాచల నాయుడు కుటుంబ ఆధ్వర్యాన బోధనపల్లి హరి జగన్నాథ శర్మ ఆశీస్సులతో బోధనపల్లి మురళీకృష్ణ స్వీయ పర్యవేక్షణలో స్వామివారికి కళ్యాణోత్సవాలు నిర్వహిస్తారు. దాదాపు 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలను ధ్వజారోహణంతో ఆలయ ప్రధాన అర్చకులు మురళీ శర్మ ఆరంభిస్తారు. ఈ వేడుకల్లో భాగంగా మొదటి రోజు గణపతి హోమం, వాస్తు నవగ్రహ మండపం, పూజారోహణంతో అగ్ని ప్రతిష్ఠ నిర్వహిస్తారు. కార్యక్రమంలో అనేక మంది దంపతులు పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం మీడియాతో ఆలయ అర్చకులు బోధనపల్లి రాజేష్ శర్మ మాట్లాడుతూ ఆలయ విశిష్టతను, కళ్యాణ ఉత్సవాల విశేషాలను వివరించారు. కార్యక్రమంలో దేవాలయ పండిత వర్గాలు బోధనపల్లి సంతోష్ శర్మ, రాజు, ఉపేంద్ర గాంధీ, బోధనపల్లి బుజ్జి నాగేశ్వరరావు, ఉపేంద్ర శర్మ పాల్గొన్నారు. జయ శ్రీమన్నారాయణ. ఈ యొక్క ఆలయం నిర్మించి దాదాపు 39 సంవత్సరాలకు కూడా పూర్తి కానున్నది. 39 సంవత్సరాల నుంచి కూడా ఇదే విధంగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కార్యక్రమంలో కూడా నిర్వహించడం జరుగుతున్నది. అలాగే అనకాపల్లి జిల్లా శ్రీ సింహాచల సత్యనారాయణ గారి చేతుల మీదుగా, వంకపల్లి సత్యనారాయణ గారి చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమాలు కూడా 39 సంవత్సరాల నుంచి కూడా జరుగుతున్నాయి. అలాగే ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ బోధనపల్లి మురళీకృష్ణ శర్మ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నాం. ఆలయ అర్చకులు శ్రీ ముచ్చు నాగేశ్వరరావు, రాజేష్ శర్మ, సంతోష్ శర్మ, ఉపేంద్ర శర్మ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలు 39 సంవత్సరాల నుంచి కూడా యథావిధిగా జరుగుతున్నాయి. 26వ తారీఖున గణపతి పూజ, అంకురార్పణం, ధ్వజారోహణం కార్యక్రమం జరిగి 27వ తారీఖున కళ్యాణ మహోత్సవం, అలాగే 28వ తారీఖున పూర్ణాహుతి జరుగుతుంది. భక్తులందరూ కూడా రావడం జరుగుతున్నది అధిక సంఖ్యలో. కావున మీ అందరి తాలూకా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఇలాగే ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. మాజీ ఎమ్మెల్యే టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏపీ యుఎఫ్ఐ డీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణను విమర్శించే స్థాయి మీకు ఉందా? కొనితాల శ్రీనివాసరావును సూటిగా ప్రశ్నించిన టీడీపీ పార్లమెంట్ కమిటీ సెక్రటరీ పెదపాటి కళ్యాణి. మేజర్ పంచాయతీ తుమ్మపాల గ్రామంలో సీనియర్ నాయకులమని చెప్పుకొని తిరిగే టీడీపీ నాయకులు ఇష్టాగోష్ఠి కార్యక్రమం చేపట్టారు. అందులో సీనియర్ నాయకులు, ముఖ్యంగా గతంలో పార్టీలో అనేక పదవులు అనుభవించిన కొనితాల శ్రీనివాసరావు తదితరులు మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ఈ నియోజకవర్గాన్ని వదిలి వెళ్లిపోవాలని అనేక ఆరోపణలు చేశారు. ఆ నాయకుల మాటలకు సమాధానంగా టీడీపీ శ్రేణులు ఘాటుగా జవాబు ఇచ్చారు. అందులో భాగంగా కసింకోటలో టీడీపీ పార్లమెంట్ కమిటీ సెక్రటరీ పెద్దపాటి కళ్యాణి స్వగృహంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో కళ్యాణి, గ్రామ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఈశ్వరమ్మ, మావూరి లక్ష్మి మాట్లాడుతూ 2014లో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అనకాపల్లి నియోజకవర్గంలో పార్టీ పగ్గాలు చేపట్టి విజయకేతనం ఎగురవేసిన వ్యక్తి పీలా అన్న సంగతి మర్చిపోయారా? ఒక సీనియర్ నాయకుడిపై ఉండి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిను విమర్శించే స్థాయి మీకు ఉందా? అది కూడా కొన్ని మీడియాల ద్వారా ప్రచారం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. అనకాపల్లిలో పీలా గోవింద సత్యనారాయణ ఒక బ్రాండ్ అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక పీలా గోవింద సత్యనారాయణ అని, ఆయన పాలనలో నియోజకవర్గ అభివృద్ధి పరుగులు పెట్టిందని మరోసారి గుర్తు చేశారు. నేడు అలాంటి వ్యక్తిని పార్టీలో లేని కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుని నోటికి వచ్చినట్టు విమర్శించే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 3 సంవత్సరాలుగా మీ ఉనికి ఏమైందని, పార్టీ ఇప్పుడు గుర్తుకొచ్చిందా అన్నారు. పార్టీ మీ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం తప్పక ఉందన్నారు. అయితే మరోసారి ఇలాంటి విమర్శలు ఎదురైతే తెలుగుదేశం నాయకులు చూస్తూ ఊరుకోరని మీడియా ముఖంగా తెలిపారు. నిన్న మొన్న అనకాపల్లి మండలం నుంచి కొనతాల శ్రీనివాసరావు గారు ఇదివరకు వాళ్ళ మిసెస్ మండల ప్రెసిడెంట్గా కూడా పార్టీల పదవులు అనుభవించున్నారు. ఆయన కూడా అనకాపల్లి మండల పార్టీ ప్రెసిడెంట్గా చేస్తున్నారు. చాలా సీనియర్ నాయకులు ఆయన తెలుగుదేశం పార్టీకి. ఎందుకు పిలుస్తున్నారు, ఏం చేయడానికి పిలుస్తున్నారు అనేది కూడా తెలియకుండా కొంతమంది కార్యకర్తలో కాదో తెలియదు, మరి కొంతమందిని పిలిచి ఆయన ఇష్టాగోష్ఠి పెట్టారు. ఆ ఇష్టాగోష్ఠి సందర్భంగా ఆయన మాట్లాడిన మాటలు చాలా అసందర్భంగా, అనుచితంగా, చాలా అసహ్యంగా కూడా మాట్లాడారు. ఇది కరెక్ట్ కాదు శ్రీన్ గారు. ఎందుకంటే 2014లో మనకి మీకు తెలుసు, ఆ రోజు మనందరం పోరాటం చేసాం. వీరభద్రరావు గారు వైసీపీలోకి వెళ్ళిపోయిన సందర్భంలో మనకి ఆపద్ బాంధవుడిలాగా అక్కడి నుంచి పెందుతు నుంచి వచ్చి మనకందరికీ అండగా నిలిచి ఈ రోజుకి కూడా టికెట్ రాకపోయినా గోవిందుడు అంటే అందరివాడు అనే విధంగా ప్రజల్లో మన్ననలు పొందుతూ ప్రతి ఒక్కరిని కూడా పేరు పెట్టి పిలిచే నాయకుడు ఎవరు అని అంటే గోవింద్ గారు. అలాంటి ఆయన పార్టీని పాడు చేసేస్తున్నారని మీరు మాట్లాడుతున్నారు. చాలా తప్పు కదా శ్రీని గారు.
మీ ఒక్కరి స్వార్థం కోసం, మీ ఒక్కరి స్వలోభం కోసం ఒక వ్యవస్థ మీద మీరు చెడు ముద్ర వేస్తున్నారు. ఒక ప్రజానాయకుడిని, ప్రజల మన్నన పొందిన నాయకుడిని, అతి మంచి నాయకుడిని మీరు మచ్చ వేస్తున్నారు. పెందుత్తు పంపించేయాలి అని మీరు చెప్తే తప్ప పీలాగోవింద్ గారి గురించి నారా లోకేష్ గారికి, మన సీఎం గారికి, చంద్రబాబు నాయుడు గారికి, పల్లా శ్రీనివాసరావు గారికి, రాష్ట్ర అధ్యక్షులు, వీళ్ళకి ఎవరికి తెలియదండి పాపం. కాబట్టి అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ ఎంత నష్టపోతుందో మీరు తెలియజేయడందుకు మీ వెనకతలో ఉన్న ఆ 4-5 మభ్యపెట్టి కూర్చోబెట్టి ఒక సాక్షి మీడియాని మాత్రమే పిలిచి మీరు మాట్లాడుతున్నారు. ఏమండి, సాక్షి తప్ప ఇంకేం లేవా? అనకాపల్లిలో విలేకరులు ఎవరు లేరా? ఏ పేపర్లో లేవా? మీరు ఆడే అబద్ధాలు ఏ పేపర్లో వేయరు కాబట్టి అనకాపల్లి వాళ్ళందరికీ తెలుసు కాబట్టి ఎక్కడో తెలియని విలేకరుని తీసుకొచ్చి మీరు సాక్షి తీసుకొచ్చి పెట్టడంలోనే మీ దురుద్దేశం, మీ తాలూకా బ్యాక్గ్రౌండ్, మీ చేత ఎవరు ఈ ఆటంతా ఆడించుతున్నారో వాళ్ళ తాలూకా బ్యాక్గ్రౌండ్ మొత్తం కనిపిస్తుందని చెప్పి ఈవేళ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఒకరి స్వార్థం కోసం ఒక వ్యవస్థను పాడు చేయాలనుకునే మీరు పార్టీ పాడైపోతుందన్నంత బాధ ఉన్నప్పుడు మీరు వచ్చి పార్టీకి పనిచేయండి. మిమ్మల్ని ఎవరు వద్దన్నారా? పార్టీకి పనిచేయొద్దన్నారా? ఈ సందర్భంగా నేను ఒక మాట మాట్లాడతాను, తప్పో రైటో నాకు తెలీదు. 20 సంవత్సరాల క్రితం నేను దాడి వీరభద్రరావు గారి దగ్గరికి వెళ్ళాను. ఓ 25 సంవత్సరాలు అవుద్దేమో. సార్ నేను మీతో పనిచేస్తానని వెళ్ళాను. నన్ను నమ్మండి సార్ అన్నాను. అప్పుడు ఆయన ఒక మాట అన్నారు, నేను నిన్ను నమ్మను, నువ్వు నన్ను నమ్ము. అదే మాట ఈ రోజుకి కూడా నేను గుర్తుపెట్టుకొని ఒక సిద్ధాంతం ప్రకారం ఒక నాయకుడిని నమ్ముతాను, ఒక్క నాయకుడినే నమ్ముతాను. ఆ ఒక్క నాయకుడిని నమ్మినప్పుడు మన పని, మన కష్టం, మన డెడికేషను, మన నీతి, మన నిజాయితీ నాయకుడికి తెలుస్తుంది. మీరేం చేస్తారో మీరు ఒకసారి ఆలోచించుకోండి. మీరు ఆలోచించుకొని మాట్లాడండి. మీ ఇష్టానుసారం మాట్లాడకండి. ఇక్కడ అనకాపల్లి నియోజకవర్గంలో ఏ కార్యకర్తలో కష్టపడిపోవట్లేదు. తెలుగుదేశం పార్టీ ఏమాత్రం కూడా దెబ్బ తినలేదు. మీ ఒక్కళ్ళకి నచ్చినంత మాత్రాన పీలాగోవింద్ గారి నియోజకవర్గం మొత్తం నచ్చకపోవడం అంటూ లేదు. ఆయన తాలూకా మంచితనాన్ని, ఆయన తాలూకా సాధు స్వభావాన్ని మీరు అలసిగా తీసుకొని రోడ్డు ఎక్కితే గోవింద్ గారి విశ్వరూపం మీరు చూడాల్సి వస్తుంది. అలాగే అనకాపల్లి నియోజకవర్గంలోనే ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తాలూకా విశ్వరూపం కూడా మీరు చూడాల్సి వస్తుంది. నిజమైన కార్యకర్తలు, తెలుగుదేశానికి డెడికేటెడ్గా ఉన్న కార్యకర్తలందరూ కూడా గోవింద్ గారి వెనకతలు ఉన్నారు. గోవింద్ గారి వెనకతలు ఉందండి నియోజకవర్గం మొత్తం తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే ప్రతి ఇంట్లో కష్టానికి ఆయన ఉంటాడు, ప్రతి ఇంట్లో పండగకి ఆయన ఉంటాడు, ప్రతి ఇంట్లో పూజకి కూడా ఆయన ఉంటాడు. అలాంటి ఆయన గురించి మాట్లాడేందుకు కొంచెం సిగ్గుపడాలని నేను చెప్తున్నాను. కాబట్టి శ్రీను గారు ఇలాంటివన్నీ మానేసి, పార్టీ ఆల్రెడీ మిమ్మల్ని సస్పెండ్ చేయమని రికమెండ్ చేసింది. నేను పార్టీ అధిష్టానాన్ని కోరుకుంటున్నాను ఏంటంటే, మొన్న ఎలక్షన్లో ఇంట్లో పడుకున్నా కూడా గెలిచే గోవింద్ గారు కూటమి ధర్మం ప్రకారం పార్టీ ఆదేశానుసారం సీటును త్యాగం చేసి ఈవేళ తెలుగుదేశం పార్టీని అన్ని విధాల ప్రతి ఒక్క కార్యక్రమంలోనూ కూడా ఆయన ముందుండి ఏ ఒక్క కార్యకర్త జేబులో నుంచి ₹1 కాసు తీసి ఖర్చు పెట్టకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయనే చేసుకుంటూ పార్టీని ఈవేళ తెలుగుదేశం పార్టీని నిలబెట్టిన గోవింద్ గారిని ఈ విధంగా వీధిలో పెట్టి పార్టీని అబాస్పాలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా సస్పెండ్ చేయాలి. ప్రతి ఒక్కరి మీద కూడా ఏ ఒక్కరు ఈ విధంగా ప్రవర్తించినా కూడా వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా కలెక్టర్ ఆఫీస్ నందు జరిగిన జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ ఆదేశాల మేరకు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి పరమేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనతా వారధి కన్వీనర్ గొర్లె రామనాయుడు నైపుణ్యం శిక్షణ అభివృద్ధి సమస్యపైన నంద్యాల జిల్లా డిఆర్ఓకి వినతి పత్రం సమర్పించడం జరిగింది. అలాగే గ్రీవెన్స్ లో కొంతమందితో కలిసి స్థానికంగా ఉండే గ్రామ వ్యక్తిగత సమస్యలను కూడా డిఆర్ఓ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ మోర్చా అధ్యక్షుడు జనతా వారధి కో కన్వీనర్ షేక్ బాబాజీ, అప్పారావు మరియు భారతీయ జనతా పార్టీ మహిళా నాయకులు, కార్యకర్తలు, ఫిర్యాదుదారులు పాల్గొన్నారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కలెక్టర్ గారికి జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున ఒక మెమోరాండం అందించడం జరిగింది. ఈ జిల్లాలో చదువుకున్నటువంటి బీటెక్లు డిగ్రీలు చదువుకున్న అనేక మంది నిరుద్యోగులుగా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళ యొక్క ఏదైతే చదువుకున్నారో దానికి సంబంధించినటువంటి స్కిల్లో నైపుణ్యం సాధించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా వాళ్ళందరికీ కూడా నైపుణ్యాన్ని సాధింపజేసి వారికి ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పించవలసిందిగా జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున మనం ప్రభుత్వానికి మెమోరాండం ఇవ్వడం జరుగుతుంది. ప్రతి జిల్లాకి కూడా ప్రభుత్వమే ఒక స్కిల్ డెవలప్ సెంటర్ని పెట్టడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సో ఆ సందర్భంగా ప్రభుత్వానికి ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టడమే కాదు, పెట్టిన తర్వాత నిరుద్యోగులందరికీ కూడా ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ని ఉపయోగించుకోవడానికి తగినటువంటి సూచనలు నిరుద్యోగులందరికీ చేసి వాళ్ళందరి యొక్క నైపుణ్యాన్ని వాళ్ళకి ఇష్టమైనటువంటి వృత్తిలో నైపుణ్యం సాధించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో వారికి శిక్షణ ఇచ్చి వారందరికీ కూడా మన జిల్లాలో వచ్చేటువంటి రాబోయే రోజుల్లో అనేక కంపెనీలు ఈ జిల్లాలో పెట్టడానికి ముందుకొస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలని జిల్లా భారతీయ జనతా పార్టీ తరఫున కోరుకుంటున్నాం. నేను జనతా వారిది కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నాము. అలానే రాష్ట్ర అధ్యక్షులు మరియు మా జిల్లా అధ్యక్షులు కార్పొరేట్ పరమేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఆధ్వర్యంలో ప్రతి వారము కూడా పీజీఆర్ఎస్లో వచ్చినటువంటి ఫిర్యాదులతో పాటు రాష్ట్రం నుంచి ఒక ఇష్యూని తీసుకోవడం జరుగుతూ ఉంది. అలానే గత వారాల్లో మేము తీసుకున్నటువంటి ఇష్యూస్ కూడా చెత్త సేకరణ అని కానీ లేకపోతే దేవాలయ భూముల పరిరక్షణ అని కానీ ఇలా ప్రతి వారము కూడా ఒక ఇష్యూ వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు ఈ వారం మేము స్కిల్ డెవలప్మెంట్ నైపుణ్య శిక్షణ కేంద్రాలన్నీ కూడా అంటే అవన్నీ కూడా రెనోవేట్ చేయడం కానీ మళ్ళీ వాటిని ఇంకా శుభ్రంగా రన్ అయ్యేటట్టు చూడమని చెప్పేసి ఈరోజు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. అదే రకంగా కేంద్ర ప్రభుత్వ పథకాలైనటువంటి DDU-GKY కానీ PMKVY కానీ అలానే నిరుద్యోగులకి ఎన్నో పథకాలు పెట్టడం జరిగింది. ఆ పథకాలన్నీ కూడా నిర్వహణ అనకాపల్లి జిల్లాలో ప్రాపర్గా అవుతుందా లేదా అవి సమీక్ష చేయడము మరియు నిరుద్యోగులందరికీ కూడా ఉద్యోగాల కల్పన ప్రాపర్గా అవుతుందా లేదా అనే దాని మీద వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సో ఇదే రకంగా ప్రతి జిల్లాలో కూడా నైపుణ్య కేంద్రాలని ఇస్తానని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో చాలా శుభపరిణామం. అది త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి కూడా ఈ యొక్క వినతిపత్రంలో మేము చేర్చడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి జనతా వారిది కో-కన్వీనర్లు అయినటువంటి బాబాజీ కానీ అప్పారావు గారు కానీ మా కనక మహాలక్ష్మి గారు కానీ మా మనోజ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అలానే మా ఈ యొక్క కార్యక్రమానికి ప్రతి వారం వచ్చేటట్టు మా జిల్లా అధ్యక్షులు దొరపరెడ్డి పరమేశ్వర గారు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలండి. రావులపాలెం గ్రామ దేవత శ్రీ వాకులమ్మ తల్లి జాతర తీర్థ మహోత్సవాన్ని ఈ నెల 30వ తేదీన ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర సందర్భంగా గ్రామమంతా ఉత్సవ వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ మాగాపు బ్రహ్మేశ్వర శర్మ మాట్లాడుతూ వాకులమ్మ తల్లి జాతర గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. ప్రత్యేక పూజలు, హోమాలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 30వ తేదీ గురువారం జాతర రోజున సాయంత్రం అమ్మవారికి చిన్నారులు కాకడాలు వెలికి తీస్తారని, శుక్రవారం తీర్థ మహోత్సవం సందర్భంగా అమ్మవారికి నైవేద్యాలు సమర్పిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అవకాశం ఉండటంతో తగిన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆలయ కమిటీ చైర్మన్ గొలుగూరి మునిరెడ్డి, సభ్యులు కొవ్వూరి వెంకటరెడ్డి, కరి రెడ్డయ్య వెల్లడించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, ప్రసాద పంపిణీ, భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పేర్కొన్నారు. గ్రామ ప్రజలు, పరిసర ప్రాంతాల భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని కోరారు. ఇహలోకే సాధనం వాకులంబ ఈ క్షణం సర్వత్ర శుభం. వాకులం అంటే వాక్కు, మాటలకు అధిపతి. అంటే జగన్మాతను మనం పూజించినట్లయితే గ్రామదేవత గ్రామాన్ని రక్షిస్తూ ఉంటుంది. మన రావుపాలెం గ్రామంలో గురువేం కావాలా వాక్కు పటుత్వాన్ని కలిగించేటువంటిది. అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలో, ఎట్లా మాట్లాడకూడదు విచక్షణ జ్ఞానం ఇచ్చేటువంటి తల్లి వాకులమ్మ తల్లి. అంటే ఆ మాటలోనే ఉంది. ఏ పనైనా మనం సులభంగా సాధించాలంటే వ్యాపారమైనా, వ్యవసాయమైనా, సంసారం నుండి ఇది బాధలైనా ఒక మాట వల్ల ముడిపడి ఉంటాయి. కాబట్టి మంచి వాక్పటుత్వం ఇచ్చేటువంటి తల్లి కాబట్టి వాకులమ్మ అన్నారు ఆవిడ గ్రామదేవత. అందువల్ల అమ్మవారి యొక్క జాతర మహోత్సవ కార్యక్రమం రేపు 30వ తారీఖు ఏప్రిల్ 30 గురువారం సాయంత్రం రాత్రి 10 గంటలకి ప్రారంభమవుతుంది.
అలాగే ఆ రోజు 4 గంటలకి వెడ్డిమిటిల కార్యక్రమం అంటే చంటిపల్లి జాతి జీవితం వేయడం జరుగుతుంది. అలాగే ఆ వేళ ఉదయం గురువారం నాడు ఉదయం 9 గంటల కలశాభిషేకం అంటే పసుపు నీళ్లతోనూ కుంకుమ జలములతోనూ సుగంధుడి జలాభిషేకం పంచామృతాలతో కూడా అమ్మవారికి దివ్యమంగళ విగ్రహానికి ఇది ప్రతిష్టా విగ్రహం, అది అలంకార విగ్రహం. అందువల్ల జగన్మాతని అభిషేకం చేసుకునేటువంటి స్వహస్తాలతో పసుపు కుంకుమ జలాలతో అభిషేకం చేసినటువంటి ఘట్టం ఆ రోజు 30వ తారీఖు ఉదయం 10 గంటలకి 9 గంటల నుంచి 10 గంటల వరకు జరుగుతుందండి. సాయంత్రం డివిటీలు, అలాగే రాత్రి జాతర మహోత్సవం. అందువల్ల అస్మిన్ గ్రామే స్థితానాం బ్రాహ్మణాది చాతుర్వర్ణాల వారు వీరు భేదం లేకుండా అందరూ కూడా సుఖంగా ఉండాలి అనేటువంటి సంకల్ప బలంతో గ్రామోత్సవ కార్యక్రమం, జాతర మహోత్సవ కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాం. అందువల్ల ఈ సంవత్సరం కూడా అట్లా వైభవపేతంగా జరుగుతుంది. అట్లా ఆలయ కమిటీ వారి యొక్క సహాయ సహకారాలతో, గ్రామస్తుల యొక్క సహాయ సహకారంతో జరుగుతుంది. మరునాడు 1వ తారీఖు శుక్రవారం నాడు గ్రామంలో ఉండే వారందరూ కూడా వచ్చి అమ్మవారికి నైవేద్యాలు పుట్టిన సమయం అంటే పసుపు కుంకుమలు, చీరాజాగట్టు, చెరువుడి, పానకము, వడపప్పు మనం ప్రధానంగా అమ్మవారికి సమర్పించుకున్నాం. అట్లాంటి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి అవన్నీ సమర్పించుకుని మీ మనసులో ఉన్న కోరికలను తీర్చుకునేటువంటి చల్లని తల్లి కాబట్టి, కోరిక తీర్చుకునే తల్లి కాబట్టి వాకలమ్మ వారిని చక్కగా మీరు అందరూ ఆరాధించి శుద్ధించి తరిస్తారని మరి విజ్ఞప్తి చేస్తున్నాం. సర్వేజన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. పిఠాపురం పట్టణం జగ్గయ్య చెరువు కాలనీలో కటారి సత్యవతి అనే ఒక పేద వృద్ధ మహిళ తన పట్టా భూమిలో ఇల్లు నిర్మాణం చేపట్టింది. అయితే కొద్ది రోజులుగా శేఖర్ అనే వ్యక్తి తాను జనసేన ఇన్ఛార్జినని చెప్తూ తన ఇంటి నిర్మాణాన్ని అడ్డుకుంటూ భయభ్రాంతులకు గురి చేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తం చేసింది. అతని వేధింపులు తాళలేక ప్రాణం తీసుకోవాలనిపిస్తుందని కన్నీరు మున్నీరైంది. పాడా కార్యాలయం ముందు బైఠాయించి తనకు న్యాయం చేయాలని కోరుతోంది. ఈ మేరకు మద్దతుగా సిపిఐ పిఠాపురం కార్యదర్శి శాఖ రామకృష్ణ, మున్సిపల్ మాజీ కౌన్సిల్ కండవెల్లి సుబ్బారావు మరికొందరు నిలిచారు. ఆ వృద్ధ మహిళకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అధికారులు వెంటనే పర్మిషన్ ఇప్పించాలి. పట్ట వచ్చిన చదువుకోలేదు, అవి నన్ను ఎంత బాధ పెడుతున్నారు. బాగుండే మామూలు అన్నం నిద్ర కానీ ఏముండేదండి. చాలా బాధ వచ్చేస్తుందండి. నా ప్రాణం పోతే బాగుండి అనిపిస్తుందండి బాబు. ఇది రామాయణాన్ని ఇప్పుడు దాకా కట్టుకోలేదు, ముందు కట్టుకున్నావు వెళ్తున్నట్ట. ఇప్పుడు నేను దొరికానంట వాళ్ళకి. వాళ్ళ మడుగులు వచ్చి మన డబ్బులు ఇమ్మన్నారు. ఎక్కడ తెచ్చుకున్నాను బాబు, బతకనాకే దారి పడతలేదు. ఏదో అందులో ఉందా ఏ చేసుకుని రాబట్టే ఉండిచ్చేవాడు లేదండి. అత్తమానం వచ్చి పెంచేస్తానండి. ఒకసారి 10 మంది మేతులు పంపించారు. కాదు ఇలా కాదు అని ఎప్పుడు పని వాళ్ళు వస్తే పంపేస్తామే. అడిపోయి పోతున్నారండి. పాకెత్తారా లేదా అంటే అలాగని అలా ఇంట్లో నుంచి అలా ఎత్తే మాపులు బొంగులు కట్టేస్తున్నారు. మీరు మాపులు కట్టేస్తున్నారు వచ్చి అంటున్నారండి. మాపులు ఎక్కడ కడతారండి మనుషులు వచ్చి? మేమేమో ఒప్పుగా ఉన్నామండి. పాప కూలోళ్ళు వచ్చి కడుతున్నారు. అలాగనేసి ఈ ఇంట్లో వెళ్ళింది కదా అని పైన వేసేసుకుంటే ఎవరు వేసుకోమంటున్నారు మేము స్లాబ్. అలాగని ముందోసారి పంపించారండి. తెలియదండి నాకు. కంప్లైంట్ పైకి పోయింది అనేవాళ్ళు అండి. అవి చెప్తావా లేదా కంప్లైంట్ ఉంది దీని మీద అనేవాళ్ళు. ఇదేంటి అత్తమాని కంప్లైంట్ అంటారు. నాకు ఇచ్చిన పట్టాక నాకు వచ్చిందా అందరూ కట్టుకుంటున్నారు కదా అంటే అలా కాదు. ఈ రోజు ఏం జరిగింది, వచ్చారండి మళ్ళీ ఈ కాంచి వచ్చాక నాకు రైట్స్ వచ్చేసింది కదా అని మళ్ళీ మనుషులు పెట్టుకున్నానండి. ఫ్లాప్ అయినా పెట్టుకుంటే శేఖర్ గారు వచ్చి ఏ నాకు ఇవ్వలేదు ఇప్పిస్తారా లేదా అంటున్నారండి. అవి కట్టినవి అన్నీ అంటే నేను ముసాని బాగాలేదని ఇంట్లో ఉన్నానండి. వస్తావా లేదా ఇక్కడ వేస్తారు వేస్తలేదు అన్నారు. గబగబగా వచ్చా ఏ నాకు ఇవ్వలేదు నేను దీనికి ఇన్ఛార్జిని అంటున్నారండి శేఖర్ గారు. ముందేమో రాంబాబు గారు ఇద్దరు వచ్చారు. శేఖర్ గారు వచ్చి ఆపేయమంటున్నారు. ఏమండి జనసేన ఇన్ఛార్జ్ నేను ఇన్ఛార్జిని అంటున్నారండి. ఆయన శేఖర్ గారు వచ్చారండి. 2సారి అన్న ఇది పట్ట వచ్చింది కదా, అధికారులు ఇచ్చారు కదా, ఈ పట్ట ఏమంటుంది ఉందంటే ఎవడో నీకు పట్ట ఇచ్చింది, ఈ పట్ట తీరం లేదు, నువ్వు కట్నాకేం లేదు అంటున్నారు. వచ్చే నెల 12న హనుమాన్ జయంతి సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో పిఠాపురంలో తలపెట్టిన హనుమాన్ శోభయాత్రకు సంబంధించిన ఆహ్వాన కరపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక శ్రీరామ దత్తసాయి పీఠంలో ఘనంగా జరిగింది. విశ్వ హిందూ పరిషత్, హిందూ ధర్మ రక్షణ సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్, బజరంగ్ దళ్, హిందూ ధార్మిక సంఘాల నాయకులు ఈ కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం దత్తసాయి పీఠం నిర్వాహకులు, శోభయాత్ర కమిటీ గౌరవ అధ్యక్షులు వజ్రపు సత్యనారాయణ, దత్త సిద్ధాంతి, విశ్వ హిందూ పరిషత్ ప్రఖండ అధ్యక్షుడు చెల్లుబోయిన నాగేశ్వరరావు, హిందూ ధర్మ రక్షణ సమితి చేతులూరి కవరయ్య, ఆర్ఎస్ఎస్ ప్రముఖ రామచంద్రరావు, బ్రాహ్మణ సేవా పరిషత్ అధ్యక్షుడు యనబండ్ర సూర్యనారాయణ మీడియాతో మాట్లాడారు. మే 12వ తేదీ హనుమాన్ శోభాయాత్ర ప్రతి సంవత్సరం విహెచ్పి విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.
దానికి మేము అందరూ కూడా సహకరిస్తున్నాం. మా శ్రీరామదత్త సాయిపీఠం నుంచి కూడా ప్రతి సంవత్సరం మేము కూడా సహకరిస్తున్నాం. అలాగే ఈ సంవత్సరం కూడా మే 12వ తేదీ శ్రీ హనుమాన్ శోభాయాత్ర వైభవపేతంగా అన్ని సంస్థలు కూడా హిందూ ధార్మిక సంస్థలు అందరూ కూడా కలిపి చేయడానికి ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. కాబట్టి ఈ శోభాయాత్రకి నియోజకవర్గం, ఇతర నియోజకవర్గాలు, ఇతర జిల్లాల వాస్తవ్యులు కూడా అందరూ వచ్చి భారీగా ఈ కార్యక్రమానికి హాజరు కాస్తారని, స్వామివారి సేవలో తరిస్తారని, స్వామివారి తీర్థప్రసాదాలు తీసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా మన నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పవన్ కళ్యాణ్ గారు ఆయన కూడా ఆరోగ్యంగా ఉండాలని మా పీఠం తరపున శ్రీరామదత్త సాయి పీఠం నుంచి ప్రతిరోజు ఆయన గోత్రనామాలతో కూడా మేము పూజాది కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఆయన కూడా త్వరగా కోలుకుని వీలుంటే మే 12వ తేదీ హనుమాన్ శోభాయాత్రకి ఆయన కూడా వచ్చి ఇందులో పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీరామ్. మే 12వ తేదీన జరగబోవు హనుమాన్ జయంతి సందర్భంగా శోభాయాత్ర పాదగయ క్షేత్రం నుంచి ఉప్పాడ సెంటర్ మహావిగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం వరకు ర్యాలీగా జరుగుతుంది. ఈ ర్యాలీలో విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళ్, హిందూ ధర్మరక్షా సమితి, బ్రాహ్మణ సేవా పరిషత్ ఇంకా ధార్మిక సంస్థలతో కలిసి ఈ కార్యక్రమాన్ని జయప్రదంగా చేయాలని నిర్ణయించుకున్నాం. జై శ్రీరామ్. థ్యాంక్ యూ. 2023 నుంచి పిఠాపురం నగరంలో హనుమాన్ జయంతి సందర్భముగా ఊరేగింపులు ఉత్సవ శోభాయాత్ర నిర్వహించడం ప్రారంభించాం. కాబట్టి ఈరోజు హిందూ సమాజంలో మొత్తం హిందూ ఆర్ఎస్ఎస్ యొక్క వివిధ క్షేత్రాలన్నీ కూడా కలిసి ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించే నిర్ణయం జరిగింది. కాబట్టి రేపు 12వ తేదీన అధిక సంఖ్యలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి హిందూ భక్తులు, హిందూ సమాజానికి మేము తెలియపరచడం జరుగుతుంది. 3 సంవత్సరాలు అక్కడ నిర్వహించడం జరిగింది పిఠాపురంలో. ఇప్పుడు 4వసారి మొత్తం విశ్వ హిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్, హిందూ ధర్మరక్షా సమితి, మొత్తం వివిధ క్షేత్రాల్లో హిందువులందరూ కూడా ఈ అన్ని బ్రాహ్మణ సేవా మొత్తం అన్ని కూడా పరిషత్ అన్ని కలిసి ఇవాళ హిందుత్వాన్ని ప్రకటించుకుని ఈ యొక్క హనుమాన్ జయంతి సందర్భంగా మేమందరం ఏకంగా ఈ యొక్క ఊరేగింపుని జయప్రదం చేయాలని చెప్పేసి మేము మీకు వినతి తెలియపరుస్తున్నాం. సమాజానికి మరియు మీడియా వారికి కూడా తెలియపరుస్తున్నాం. జై హింద్. ఈ రోజున మనం అనేక హిందూ ధార్మిక సంస్థలు, అనేక దేవాలయాల కమిటీలు, అనేకమైనటువంటి వివిధ భావాలు కలిగినటువంటి హిందూ బంధువులందరినీ కూడా ఈ కార్యక్రమంలో కలపాలనే ఉద్దేశంతో ఈ హనుమాన్ పేరుతోటి శోభాయాత్రలు మనందరం కూడా ఇక్కడ నిర్వహణ చేసుకుంటున్నాం. ఇటువంటి దీనికి ఒక చిన్న కమిటీని కూడా మనం వేసుకున్నాం. ఆ కమిటీ ఆధ్వర్యంలో రేపు మే 12వ తేదీ మధ్యాహ్నం 3:30కి పిఠాపురం పాదగయ దగ్గర నుండి బయలుదేరి మన ఊరి చివరి ఉండేటువంటి పశువుల సంతతి మీదుగా మళ్ళీ తిరిగి ఉప్పాడ మన దగ్గర ఉండేటువంటి ఆంజనేయ బొమ్మ దగ్గర వరకు కూడా ఈ శోభాయాత్ర జరుగుతుంది. ఇది శోభాయాత్ర మాత్రమే కాదు, హిందువుల యొక్క సంఘటిత శక్తి, ఆ హిందూ సంఘటిత శక్తి కోసమే ఈ కార్యక్రమం మనం పెట్టుకున్నాం. కాబట్టి హిందువులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొవాలి. ఇది నాకు తెలిసింది తెలియలేదు అనేటువంటిది కాదు, ఇది పత్రికా రకంగా కూడా మేము అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం. అనేక దేవాలయాల కమిటీల వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని మరీ కోరుకుంటూ ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొవాలని మరీ కోరుకుంటూ ఇదే మా అందరికీ కూడా ఆహ్వానం చెప్తున్నాం. కరపత్రాలను తీసుకుని మీ బంధువులను మీరు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తారని పత్రికా కోరుకుంటూ ఇదే మా ఆహ్వానం తెలియజేస్తాం. అన్నీ కూడా హిందూ సమాజం అందరూ బాగుండాలి, హిందువులందరూ ఐక్యతను చాటాలి అనే సదుద్దేశంతో ఈ శోభాయాత్ర పార్టీలకి, తర్వాత కులాలకి అతీతంగా పనిచేసేటువంటి ఒక వేదిక మాత్రమే. ఇక్కడ మనం సాధించేది మనం ఆధ్యాత్మిక సేవ డెవలప్ చేయడానికి మాత్రమే. ఇక్కడ కేవలం నిస్వార్థమైనటువంటి సేవతో ఇవాళ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ఆధ్యాత్మిక పారాయణుడు ఇవాళ జనసేన 2వ స్థానంలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ వేదికలన్నింటినీ కూడా ఆయన రాలేకపోయినా విర్చువల్గా కూడా
ఇవాళ ఆయన సందేశాన్ని మన సభ్యులందరికీ కూడా ఇక్కడ జరిగే శోభాయాత్ర విర్చువల్లో ఆయన పాల్గొని మనందరికీ కూడా నైతిక బలం చేకూరేలాగా సంఘాలన్నీ కూడా కార్యక్రమాలు దిగ్విజయం అయ్యేలాగా 2 మాటలు ఆయన నియోజకవర్గ పరంగా ఆయన చెప్పాలి. శ్రీరామ హనుమాన్ చాలీసా రోజు కూడా ఇక్కడ సభ్యులు పఠిస్తున్నారు. ఇవాళ మీ ఆరోగ్యం బాగుండడం కోసం ఇక్కడ సభ్యులందరూ కూడా మీ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి హిందువు మీరు ఆరోగ్యంగా ఉండాలని మేము కోరుకుంటూ ప్రజా సమస్యలను ఎక్కడెక్కడ పరిష్కరించడమే ప్రజా దర్బారు యొక్క ప్రధాన ఉద్దేశమని, ప్రజలకు అధికారులకు మధ్య మరింత సఖ్యతను సమకూర్చి గ్రామాలు పట్టణాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందని ఎమ్మెల్యే అనిమల్ దివ్య తెలిపారు. కాకినాడ జిల్లా తుని మండలం రామవరంలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి అనుగుణంగా పరిపాలన అందిస్తున్నామని, ప్రతి కుటుంబాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడు అబ్బాయి, సుల్ల లోవరాజు, బొప్పన రాంబాబు పాల్గొన్నారు. గ్రామస్తులకు, గ్రామ పెద్దలకు, అలాగే మా కూటమి టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ కూడా మన నమస్కారాలు. ఇవాళ చామవరంలో ప్రజా దర్బార్ అనేది నిర్వహించుకున్నాం. ప్రజా దర్బార్ అన్న ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడే మన గవర్నమెంట్ ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉండి మీ సమస్యలు పరిష్కరించే విధంగా, మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి రాకుండా ఎమ్మెల్యే మీ దగ్గరికి వచ్చి ఈ సమస్యలు అనేది ఏమున్నా సరే వెంటనే అవి అయిపోవలసి అవి వెంటనే ఇక్కడ చేసేటట్టు, అలాగే కొంచెం రెవెన్యూ సమస్యలు ఏవైతే ఉంటాయో అవి కొంచెం టైం టేకింగ్ కాబట్టి ఇక్కడ ఎంఆర్ఓ గారు ఉంటారు, వారితోటి సంప్రదింపజేసి వాళ్ళతో డిస్కస్ చేసి చేయడం జరుగుతుంది. ఇలాగ మన గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు కానుంది. ఎన్నో మంచి కార్యక్రమాలు మనం చేసుకుంటూ వచ్చాం. ఈ ఊరికి వచ్చేసరికి మన R&T రోడ్ ఒకటి చాలా మీ నాయకులు, ఊరు నాయకులు అందరూ కూడా చాలా రిక్వెస్ట్ చేశారు, ఆ రోడ్ ఎలా అయినా వేయించండి అమ్మ, మాకు చాలా ఉపయోగకరం అని చెప్పేసి పెద్ద అయినా ఇటు రాము గారు కూడా, అప్పారావు గారు అలాగే రాము గారు కూడా నన్ను రిక్వెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఇవాళ మనం ఆ ఓపెనింగ్ కూడా చేసుకున్నాం. R&T రోడ్ అనేది 80 లక్షలతోటి ఆ రోడ్ నిర్మించుకున్నాం. NRGSకి వచ్చేసరికి మీ ఊరికి, మీ గ్రామానికి 49 లక్షలు ఇవ్వడం జరిగింది. ఈ 49 లక్షలతో కూడా దాదాపు 5 రోడ్ల వరకు కూడా పూర్తి చేయడం జరిగింది. 5 రోడ్లు, ఇంకొక రోడ్ ఉంది, అది ఇంకా స్టార్ట్ చేయలేదు, త్వరలో స్టార్ట్ చేయమని కూడా చెప్పాం. అయితే ఇక్కడికి వచ్చి నా దగ్గర ఇవాళ ప్రజా దర్బార్ సంబంధించి ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్లు వచ్చేసరికి ఎలక్ట్రికల్ పోల్స్ అయితే రిక్వెస్ట్ ఉన్నాయి. ఎక్కడంటే మన కరపవారి వీధి, అలాగే దొరబాబు గారి వీధి, ఈ 2 వీధుల్లో కూడా కరెంట్ పోల్స్ కావాలని రిక్వెస్ట్ చేశారు. ఏ డిపార్ట్మెంట్ కూడా పిలిచి వారికి కూడా చెప్పడం జరిగింది. మీ ఊరికి వస్తారు, వారు ఒకవేళ సాల్వ్ చేయకపోతామో నేను ఆఫీస్లోనే ఉంటాను కాబట్టి మీరు ఒకసారి మా దగ్గరకు వస్తే మళ్ళీ వాళ్ళని హెచ్చరిస్తాను. నేను తప్పకుండా ఆ పని అయ్యేటట్టు చూస్తాము. అలాగే ఎవరో ఇందాక 11 కిలోవాట్స్ వోల్ట్స్ లైన్ కూడా వెళ్తుందని చెప్పారు, అది కూడా ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దాన్ని కొంచెం పక్కకు చెప్పే విధంగా మేము ట్రై చేస్తామని చెప్పారు. అది కూడా మేము ఫాలో అప్ చేస్తాం మా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గర నుంచి. ఇలాగా ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు ఎన్నో చేసుకొస్తున్నాం. ముఖ్యంగా గ్రామం అభివృద్ధి కావాలని ముఖ్యంగా మొదట NRGSలో రోడ్స్ అనేది పెట్టడం జరిగింది. తర్వాత డ్రైన్ సమస్య కూడా తీసుకొచ్చారు. వారికి నా ఆన్సర్ ఏంటంటే మొదట NRGSలో రోడ్స్ వరకు వేయమని చెప్పారు. గవర్నమెంట్ రోడ్స్ ఒకటే ఓపెన్ చేసింది. నెక్స్ట్ వచ్చే NRGSలో మీకు డ్రైన్స్ కూడా శాంక్షన్ అవుతాయి. ఆ డ్రైన్స్ కూడా మరమ్మతు అయ్యే విధంగా మేము టేకప్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ వచ్చేసరికి పెన్షన్ ద్వారా మీ ఊరికి ప్రతి నెల కూడా 16 లక్షలు అందజేయడం జరుగుతుందమ్మా. సుమారు 16,61,500 రూపాయలు పెన్షన్ ద్వారా మీ ఊరికి అందజేయడం జరుగుతుంది. అలాగే నాకు ఇక్కడికి వచ్చాక రిక్వెస్ట్లు కూడా పెన్షన్ గురించి వచ్చినాయి. ఈ తప్పకుండా ఏదైతే సూపర్ 6 హామీ ఏదైతే ఇచ్చామో ఎలక్షన్లో, ఆ ఎలక్షన్లో హామీలని 80% వరకు పూర్తి చేసుకుంటూ వచ్చాం. అటు తల్లికి వందనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఆటో డ్రైవర్ నిధి కానివ్వండి, మన అన్నదాత సుఖీభావ కానివ్వండి, ఇవన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం. తప్పకుండా రానున్న రోజుల్లో వచ్చిన సంవత్సరంన్నరకే ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకొచ్చాం మేము. తర్వాత ఇంకా 3 ఏళ్ళు ఉంది. ఈ 3 ఏళ్లలో ఎప్పుడో అప్పుడు మేము పెన్షన్లు, మొన్ననే మీ పేపర్లు అందరూ చదువుకుంటారు, ముందుగా విడో పెన్షన్స్ రిలీజ్ చేయడానికి మేము చూస్తున్నాం. ఈ సంవత్సరం విడో పెన్షన్స్, వితంతు పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో కొత్త పెన్షన్స్ అవి రిలీజ్ చేయడానికి ఈ సంవత్సరం చూస్తున్నాము.
తర్వాత ఈ ఇచ్చిన హామీలు తప్పకుండా నెరవేరుస్తాము. ఏవైతే హౌసింగ్ సైట్ 3 సెంట్లు ఇస్తామని చెప్పామో విలేజ్ రూరల్ ఏరియాస్లో, ఇవి కూడా మాట ఇచ్చే ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం. మాట మీద నిలబడే ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం. గత వైసీపీ ప్రభుత్వం లాగా గత 5 ఏళ్ళు మీకు మీ ఊరికి చేసింది ఏమీ లేదు. ఒక రోడ్డు వేయలేదు, ఒక కుళాయి కనెక్షన్ ఇప్పించలేదు, ఒక వాటర్ కరెంట్ కనెక్షన్ ఇప్పించలేదు. అసలు ప్రజల్ని దిక్కుమాలి చోటు పోండి అని చెప్పి వదిలేశారు. ఇవాళ మన కూటమి ప్రభుత్వం వచ్చాక మీ ఊరికి అవసరాలు ఏంటి అనేది తెలుసుకొని మరీ రాసుకొని మరీ మీకు పనులు చేస్తున్నాం. కాబట్టి మీరు అందరూ అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం మమ్మల్ని భయభ్రాంతులు గురి చేస్తుందో, ఏ ప్రభుత్వం మాకు బాగోగులు చూసుకుంటుందో, మా కష్టాల్లో ఏ ప్రభుత్వం అండగా నిలబడుతుంది మా అందరికీ అనేది మీ అందరు కూడా తెలుసుకోవాలి. వచ్చిన సంవత్సరంన్నరకే ఇంతలాగా అభివృద్ధి, ప్రతి ఒక్క గ్రామం కూడా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నాము. రానున్న రోజుల్లో కూడా తప్పకుండా ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో, హౌసింగ్ సైట్లు ఏవైతే ఉన్నాయో తప్పకుండా రిలీజ్ చేస్తాము. కూటమి ప్రభుత్వం ఉన్నదే పేదల కోసము. ఇప్పుడు మన పెన్షన్కి వస్తే 1వ తారీఖు రాకముందే, 1వ తారీఖు ఒకవేళ ఆదివారం ఉంటే ముందు రోజే గత ప్రభుత్వం అసలు మొత్తం మన ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక అధోగతిగా పాలు చేసింది. అసలు ఆర్థిక ఇబ్బందులతో గురి పెడితే ఇప్పుడు మనం గురి చేస్తే మన ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక ఆ ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తట్టుకొని ఎక్కడ పేదవాడు బాధపడతాడా అని చెప్పేసి ఫస్ట్ రాగానే కూడా మీ చేతికి డబ్బులు వచ్చే విధంగా మేము చూస్తున్నాము. కాబట్టి మీరు అందరు ఈ విషయాన్ని అప్రిషియేట్ చేసి తప్పకుండా మాట మీద నిలబడే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. కాబట్టి మీకు అర్హులైతే తప్పకుండా మీకు పెన్షన్ ఇప్పిస్తాము. అలాగే అర్హులైతే హౌసింగ్ సైట్ కూడా వస్తుంది. సో మీకు దానికి ఎటువంటి సందేహం లేదు. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరందరూ ప్రోత్సహిస్తే, మీరందరూ అప్రిషియేట్ చేస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు మీ గ్రామం బాగుపడుతుంది. కాబట్టి ఏమున్నా సరే మాకు మీ గ్రామంలో పెద్దలు ఉన్నారు, వాటి ఎలా చెప్తే మేము అలా నడుచుకుంటాము. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే తప్పకుండా వాటి దగ్గరికి తీసుకురండి, మేము సాల్వ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. గత పాలకుల్లాగా మేమేం పారిపోం. ఇక్కడే ఉండి మీ గురించి ఇక్కడికి వచ్చి ఇవాళ మండుటెండలో కూడా మీ గురించి వచ్చి మీ సమస్యలు రాసుకొని తప్పకుండా ఇప్పుడు అడిగారు నన్ను బస్ స్టాప్ కావాలమ్మా అని చెప్పేసి, తప్పకుండా ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే ఆఫీస్లో బస్ స్టాప్ గురించి మాట్లాడి బస్ స్టాప్ ఏర్పరిచే విధంగా కూడా సొల్యూషన్ తీసుకుంటాం. సో ఇలా సపోర్ట్ మీరు ఎప్పుడు కూడా మాకు ఇస్తూ ఉండడమ్మా. తప్పకుండా మీ బాధ్యతలన్నీ మా బాధ్యతలుగా తీసుకుంటాం. జై హింద్. దళిత క్రైస్తవుల హక్కుల పరిరక్షణ మరియు ఐక్యతను చాటు చెప్పే లక్ష్యంతో ఈ నెల 26/5/2026 మంగళవారం నాడు జగ్గంపేటలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు దళిత క్రైస్తవ ఐక్య వేదిక నాయకులు ప్రకటించారు. స్థానిక పరిణయ ఫంక్షన్ హాల్ వేదికగా ఉదయం 9 గంటల నుండి కార్యక్రమం ప్రారంభం కానుంది. వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ జాన్ వెస్లీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జుట్టుగా నాగేశ్వరరావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కేవలం బైబిల్ పట్టుకున్నంత మాత్రాన దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు వర్తించవని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను ఈ సభ ద్వారా ఎండగట్టాలని పిలుపునిచ్చారు. మతాల మధ్య చిచ్చు పెడుతూ అన్నదమ్ముల్లా ఉన్న ప్రజలను విడదీస్తున్న పరిపాలన విధానాలకు వ్యతిరేకంగా దళిత క్రైస్తవులందరూ ఏకమవ్వాలని కోరారు. కార్యక్రమానికి జాతీయ మరియు రాష్ట్ర స్థాయి ప్రముఖ నాయకులు విచ్చేస్తున్నారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ, జీవి హర్షకుమార్, విజయ్ కుమార్, వి సునీల్ కుమార్, జీవా సుందర, వీరితో పాటు పూలే అంబేద్కర్, కాంచీరాం ఆశయ సాధకుడు వలూరు సత్యానందం మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొని దళిత క్రైస్తవులకు అవసరమైన సలహాలు, సూచనలు అందజేయాలన్నారు. ఈ బహిరంగ సభకు భారీ సంఖ్యలో తరలి వచ్చిన విజయవంతం చేయాలని కోరారు. అయితే దళిత క్రైస్తవుల ఐక్యతను చాటు చెప్పేందుకు ఇది ఒక గొప్ప వేదికని, మన హక్కుల కోసం పోరాడేందుకు అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు. మీడియా మిత్రులందరూ కూడా నమస్కారం. ఏదైతే దళిత క్రైస్తవులపై జరుగుతున్న ఈ రఘురామకృష్ణరాజు గారి నుంచి ఒత్తిళ్లు ఏవైతే ఉన్నాయో దాని నిమిత్తం జాన్ వెస్లీ గారి సారథ్యంలో క్రైస్తవుల హక్కుల సాధనకై దళిత క్రైస్తవ ఐక్య వేదిక అనే నినాదంతో పరిణయ ఫంక్షన్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. మే 26న దయచేసి దళిత క్రైస్తవులారా మీరందరూ కూడా ప్రతి ఇంటికి మరి తాళం వేసుకుని ప్రతి కుటుంబం కూడా మరి పరిణయ ఫంక్షన్ హాల్కి వచ్చి ఈ మీటింగ్ని జయప్రదం చేయవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి దళిత క్రైస్తవుడు హక్కును సాధించుకుని ఈ దళిత క్రైస్తవులు హోదా ఏదైతే ఉందో ఆ హోదాని, రిజర్వేషన్ని మరి సుప్రీంకోర్టుకి తెలియపరిచే రీతిగా మన గొంతు తెలియాలని, మన గలం విప్పాలని, సుప్రీంకోర్టు మన గలాన్ని వారు విని ఆ జడ్జిమెంట్ మార్చాలని ప్రతి ఒక్కరు కూడా దళిత క్రైస్తవులు గొంతెత్తి
మన హక్కులు సాధించుకునే క్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పన్నె ఫంక్షన్ హాల్లో ఈ మీటింగ్ జయప్రదం చేయాలని, ఈ మీటింగ్ విశిష్ట అతిథులు పద్మశ్రీ మందకృష్ణ గారు, జీవి హర్ష్ కుమార్ గారు, విజయ్ కుమార్ గారు, దళపతి గారు, అలాగే పివి సునీల్ కుమార్ గారు, జీవి సుందర్ గారు, ఐకాన్, వీళ్ళందరూ విశిష్ట అతిథులుగా వస్తున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సందేశాన్ని తెలుసుకుని వాళ్ళు చెప్పే మెసేజ్ విని మీరు కూడా క్రైస్తవ విప్లవకారులుగా తయారవ్వాలని అందరికీ పిలుపునిస్తూ ఇట్లు పూలే అంబేద్కర్ కాంశీరామ్ ఆశయ సాధకుడు సత్యానందం వల్లూరి. జగ్గంపేటలో ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రెస్ మీట్లో మరి ముఖ్యంగా దళిత క్రైస్తవ ఐక్యవేదిక అని మే నెల 26వ తారీఖున పరిణయ ఫంక్షన్ హాల్లో జరగబో భారీ స్థాయి మీటింగ్కి దళిత క్రైస్తవులు అందరూ కూడా ఏకమై రావాలని పిలుపునిస్తున్నాము. అలాగే ఈ జగ్గంపేటలో ఉన్నటువంటి దళిత పాస్టర్లు ఎవరైతే ఉన్నారో ప్రతి పాస్టర్ కూడా ఈ యొక్క దళిత క్రైస్తవ ఐక్యవేదికకి ఆ సభకి మీరు అందరూ కూడా విచ్చేసి మన హక్కులను మనం కాపాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దళిత క్రైస్తవులు బైబిల్ పట్టుకున్నంత మాత్రాన వాళ్ళకి రిజర్వేషన్ వర్తించదనేటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాన్ని ఎండగట్టాలి. రాబోయే ఎలక్షన్లో మన అందరం కూడా ఏకదాటిగా ఇటువంటి ప్రభుత్వాలపై మత విద్వేషాలను కలుగజేసే ఈ ప్రభుత్వాలపై మతాల మధ్య చిచ్చు పెట్టి అన్నదమ్ములా ఉండేటువంటి మా అందరినీ కూడా విడదీసి పాలించేటటువంటి ఈ పరిపాలనా విధానాన్ని ఎండగట్టాలనే ముఖ్య ఉద్దేశంతో మరి రేపు మే 26ని జరగబోయే ఈ బహిరంగ వేదికగా మరి ముఖ్యమైనటువంటి మా దళిత నాయకులందరూ కూడా విచ్చేస్తున్నారు. వారందరూ కూడా అమూల్యమైనటువంటి సలహాలు ఈ దళిత క్రైస్తవులు ఎలా ఉండాలి, వాళ్ళ ఐక్యత ఎలాగ ఉండాలి అనేటువంటి దానిపై మాట్లాడతారు. కాబట్టి దళిత క్రైస్తవులు అందరూ కూడా రేపు మే 26ని రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాకినాడ జిల్లా జగ్గంపేట రాష్ట్రంలో నెలకొన్న పెట్రోల్ డీజిల్ కొరతను తక్షణమే పరిష్కరించాలని మరియు కృత్రిమ కొరత సృష్టిస్తున్న ఆయిల్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రామవరం వద్ద ఉన్న పెట్రోల్ బంకు ముందు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి వల్లే రాష్ట్రంలో ఇంధన కొరత ఏర్పడిందని విమర్శించారు. పొరుగు రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, ఒరిస్సా, కేరళ వంటి చోట్ల లేని కొరత ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకుందో పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. లీటర్కు 150 రూపాయల వరకు వసూలు చేస్తూ సామాన్యులను నిలువు దోపిడీ చేస్తున్నారన్నారు. ఈ వ్యవహారంపై అధికారులు, రాజకీయ నాయకులు మౌనం వహించడం వెనుక అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా సహాయ కార్యదర్శి కె సతీష్, రంగవల్లి నగర్ నాయకులు డాన్ శ్రీను, సత్యబాబు, మంగాయమ్మ, నూకరాజు, మరియమ్మ, ఆంధ్ర, దుర్గా లక్ష్మి, రమాదేవి, మణికంఠ ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణాకుల వీరాంజనేయులు మాట్లాడుతున్నాను. ప్రధానంగా కాకినాడ జిల్లా జగ్గంపేటలో ఇలా ఈ ఆయిల్ కి వ్యతిరేకంగా ధర్నా చేస్తా ఉన్నాం. ఎందుకంటే మొత్తం ఆయిల్ మాఫియా రాజ్యం అవుతా ఉంది. ఓ పక్క వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ జరుగుతుంటే ఆయిల్ లోటు లేదు, ఒరిస్సాలో ఆయిల్ లోటు లేదు, ఢిల్లీలో లేదు, కేరళలో లేదు, తమిళనాడులో లేదు. మరి ఆంధ్రప్రదేశ్కి ఎందుకు కొరత వచ్చింది? ఈ ఎలక్షన్స్ అయిపోతే 4 రాష్ట్రాలు ఎలక్షన్స్ అయిపోతే రేట్లు పెరుగుతున్నాయని పుకారు రోడ్డు పుట్టించారు. ఇంకోటి ఏంటంటే ప్రధానంగా ఈ ఆయిల్కి సంబంధించిన దాంట్లో ఈ పెట్రోల్ బంకులు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పెట్రోల్ బంకుల్లో ఉన్నటువంటి పెట్రోల్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఆయిల్ మాఫియా కలిపి ఈ నాటకం ఆడుతున్నారు. రాత్రులు కొడుతున్నారు ఆయిల్. ప్రతి బంకులో రాత్రి ఆయిల్ ఉంటుంది. నిన్న ఎంఆర్ఓ గారు, ఎండిఓ గారు వీళ్ళంతా వస్తే రావరం బంకులో 5,000 లీటర్లు ఉన్నాయి. 5,000 లీటర్లు ఉన్నది. ఇవాళ పొద్దున్న లేచి మేము ధర్నా అంటే 4 బంకుల్లో అక్కడ కొంచెం త్వర ఆయిల్ కొడుతున్నారు. ప్రధానంగా ఈ ఆయిల్ మాఫియా అనేది ప్రభుత్వానికి కూడా అంతు చిక్కట్లేదు. ముఖ్యమంత్రిని కూడా, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా చేయి దాటిపోయి ఆయిల్ మాఫియా చేస్తుంది. ఈ ఆయిల్ మాఫియా ఆయిల్ కొరత సృష్టించి రాత్రుల్లో లక్షలాది లీటర్లు, లీటర్ కాడ 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు చేసి అమ్ముతున్నారు. వాళ్ళకి ఆయిల్ మాఫియాకి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అంతు చిక్కట్లేదు. అందుకని నేనేమంటానంటే ఈ ఆయిల్ మాఫియా వల్ల
మొత్తం కాలేజీల్లో చదివే పిల్లలంతా కూడా ఇళ్లకు పరిమితం అయిపోయారు. యూనివర్సిటీలన్నీ మూసేశారు. చిన్న పెద్ద మోటార్ సైకిల్ మీద ఆటోలు తిరిగేటువంటి కూరగాయల ఆటోలు కూడా రేపు స్తంభించిపోయే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు? మొత్తం దేశంలో లేనిది మన రాష్ట్రానికి కొరత. పైగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ బీజేపీతో లింక్ ప్రభుత్వం, బీజేపీతో ఉమ్మడి ప్రభుత్వం ఉంది. ఇక్కడ బీజేపీతో ఉమ్మడి ప్రభుత్వం ఉన్నప్పుడు ఢిల్లీలో లేని ఆయిల్ నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఎలక్షన్ ప్రచారంలో వెస్ట్ బెంగాల్లో లేని సమస్య, తమిళనాడులో లేని సమస్య ఆంధ్రప్రదేశ్కి ఎందుకు వచ్చింది? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మోడీ గారితో ఎందుకు మాట్లాడలేదు? ఆంధ్రప్రదేశ్లో ప్రజలంతా విలవల్లాడిపోతున్నారు. ఎక్కడ లారీలు అక్కడే, ఎక్కడ బళ్ళు అక్కడే, ఎక్కడికక్కడే స్తంభించిపోయింది. మరి అధికారులంతా ఏం చేస్తున్నారు? కలెక్టర్లంతా ఏం చేస్తున్నారు? ఎంఆర్ఓలు ఏం చేస్తున్నారు? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు? మండల పరిషత్లు ఏం చేస్తున్నారు? ఎందుకు ఈ ఆయిల్ మీద దృష్టి పెట్టలేదు? ఎందుకు ఆయిల్ మాఫియా మీద యాక్షన్ తీసుకోలేదు? అందుకే నేనేమంటానంటే, ఈ ఆయిల్ మాఫియా అనేది అరికట్టకపోతే ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది. అనేక ఉత్పత్తులు పడిపోయాయి, అనేక అమ్మకాలు పడిపోయాయి, విపరీతంగా ధరలు పెరిగిపోతా ఉన్నాయి. ఇలా ఆయిల్ ధర 200 అన్నారు, అప్పుడే లీటరు ఏదో నూనె 200 అంటున్నారు. అలాగే అన్ని ధరలు పెంచేస్తారు. వెహికల్స్ ఎప్పుడైతే ఆగిపోయాయో, మొత్తం ఉత్పత్తి ఆగిపోయిందో, అన్ని రేట్లు పడిపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జిల్లా మైలవరం మండలం మైలవరంలోని 1వ సెగ్మెంట్లోని రోడ్డు నిర్మాణం గత 20 ఏళ్లుగా ఎంతో ఇబ్బంది పడుతున్నా ఏళ్లు గడుస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇదే విషయాన్ని మైలవరం నియోజకవర్గ తెలుగుత అధ్యక్షులు లంకా లితీష్ కు తెలియజేయగా, లితీష్ ఇదే విషయాన్ని ఎమ్మెల్యే వసంతకు తెలపగా వెంటనే స్పందించి కాలనీ వాసులకు రోడ్డు వేస్తామని మాట ఇచ్చారు. అధికారం వచ్చిన వెంటనే ఇచ్చిన మాట ప్రకారం రోడ్డు నిర్మాణ పనులు చేపట్టినందుకు ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ కు మైలవరం నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు లంకా లితీష్ కు జిల్లా కృష్ణకు కూటమి నాయకులు కాలనీవాసులు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సెక్రటరీ అంకారాజు, మాజీ ఉప సర్పంచ్ హీనా బేగం, మాజీ ఎంపీటీసీ బుడిపూటి వెంకటరావు, పరికల సాంబయ్య, ఒరుగు వెంకటేశ్వరరావు, కోడిరెక్కల వెంకయ్య, మైక్ బాబురావు, వాడపల్లి ప్రసాద్, గుండిపోయిన రమణ, సగుర్తి బాబురావు, కాలనీవాసులు పాల్గొన్నారు. ఇక్కడ మనం గర్ల్స్ స్కూల్ దగ్గర ఉన్నాము. ఇది కరెక్ట్గా చూస్తే చిన్న రోడ్డు అని ఏ కాంట్రాక్టరు గవర్నమెంట్లో ఎంతమంది లీడర్లు ఉన్నా కానీ ఏం పట్టించుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే చిన్న రోడ్డు, ఈ రోడ్లు కూడా ఏం పోస్తామని వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ నాకు ఇక్కడ కాలనీ వాసులు మన జలకృష్ణ గారు వీళ్ళు కొంచెం ఇవ్వాలి, ఇది ఇంపార్టెంట్ మనకి అవునంటే వెళ్ళి చూద్దామని వచ్చాను. రాగానే చెప్పాను వీళ్ళకి, కరెక్ట్గా 2 నెలల్లో మీ సమస్య క్లియర్ అయితే అని చెప్పాము. నేను ఎంపటినే ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళి ఎంపటినే దీన్ని వేసేవని చెప్పారు. కాంట్రాక్టర్ గారు ఎవరు ముందు రాకపోతే నేనే తీసుకుని వేసేసాను. ఎందుకంటే ఎప్పటి నుంచో దీర్ఘకాలం ఉన్న సమస్య మనం ఎప్పుడు క్లియర్ చేయకపోతే మనం కూడా ఇక అది కంటిన్యూ అవుతూ ఉండదు. ఇప్పుడు 22 సంవత్సరాలన్నీ మేడం గారు చెప్పారు, ఇంకో 22 సంవత్సరాలైనా కానీ వీళ్ళు ఎదురు చూపులే వస్తూ ఉండేది. ఎక్కడ ఉన్న సమస్య ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీర్ఘకాలం ఉన్న సమస్యలు మనం చేయగలిగిన దాదాపు అన్ని క్లియర్ చేసాం. 6వ వార్డులో క్లియర్ చేసాం, దేవుడి చోట్ల క్లియర్ చేసాం, అన్ని చోట్ల క్లియర్ చేసాం. ఇలాగే అందరు నాయకులు కలుపుకుంటూ రాబోయే రోజుల్లో కూడా చెప్పుకుంటాం. ఈ ఏరియాకి మేము వచ్చి గర్వంగా వస్తాం. మన రోడ్డు పోపించాం కాబట్టి వీళ్ళని కలవటాకన్నా కానీ గర్వంగా రావస్తాం. మా లీడర్లు వచ్చినా కానీ, ఎంపీటీసీ కృష్ణ గారు వచ్చినా కానీ, వార్డు మెంబర్లు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ గర్వంగా రావచ్చు. మేము వచ్చాం చేసామని. వీళ్ళు కూడా అంత అభిమానంగా ఉంటారు. ఎందుకంటే ఒక బాండింగ్, ఏదో ఓట్ల కోసమో కాదు, మనం ఎప్పటి నుంచో ఉంటున్నాం, మనం చేయగలిగిన సహాయం, మనం గవర్నమెంట్లో ఉన్నాం. ఈరోజు మనకు కొంచెం అప్పచెప్పారు, అధికారం అప్పచెప్పినప్పుడు మనం దాన్ని ప్రజలకు చేసినప్పుడే ఉంటే తప్ప మనం కూడా మాటలు చెప్పి వెళ్ళిపోతే దీర్ఘకాలం సమస్యలు ఇలాగే ఉంటాయి. రాబోయే రోజుల్లో కూడా దీర్ఘకాల సమస్యలు ఇంకా కొన్ని ఉంటాయి. అవి కూడా కంపల్సరీ క్లియర్ చేస్తాం ఎమ్మెల్యే కూటమి గవర్నమెంట్ ఆధ్వర్యంలో. ఇలాంటి మంచి పనులు చేస్తూ ఇంకా మెరుగ్గా ప్రజలు అభిమానాన్ని పొందుతామని తెలియజేసుకుంటున్నాం. మేము రోడ్డు కోసం డ్రైనేజ్ లేక చాలా బాధపడుతున్నాము. ఎవరు వచ్చినా సరే సమస్య పరిష్కరిస్తామని చెప్పేసి అంటున్నారు, కానీ ఎవరు పరిష్కరించలేదు. కరెక్ట్గా 2 నెలల క్రితం లితీష్ గారు వచ్చారు. మా సమస్య ఇదే అని చెప్పాము. అమ్మ ఒక 2 నెలలు ఆగండి, ఏప్రిల్ దాకా ఆగండి అన్నారు. మార్చి లాస్ట్లో వచ్చామా రోడ్ వేస్తున్నామని చెప్పారు. కరెక్ట్గా 1 మంత్లో మా సమస్యను తీర్చారు. లితీష్ గారికి, ఎమ్మెల్యే గారికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నర్సీపట్నంలో ఉద్రిక్తత పరిస్థితులు. మాజీ ఎమ్మెల్యే గణేష్ పై జరిగిన దాడిని ఖండిస్తూ వైసీపీ నాయకులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.
ప్రతిభావంతులైన చిన్నారులకు ప్రత్యేక నడక బూట్లు పంపిణీ కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ కృత్రిమ రైతులను ఇబ్బందులకు గురి చేస్తోంది. జగంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ తోట నరసింహం విమర్శ. అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ స్వామివారి వార్షిక దివ్య కళ్యాణ మహోత్సవం. వార్షిక కళ్యాణ వేదికపై అంగరంగ వైభవంగా వేడుకలు. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.